ఇప్పుడు మన మిడిల్ క్లాస్ మన చదువు లేదు. ఏదో ఒక జాబ్‌కి వెళ్తానే ఉన్నామండి బయట. సో, ప్రతి ఒక్కళ్ళకి ఆన్‌లైన్ గురించి, మొబైల్ యాప్ గురించి ఆ నాలెడ్జ్ అనేది తెలుస్తుందా అంటే తెలవదు. ఇయాల రేపు ఏందంటే టీవీలో కూర్చొని ఇప్పుడు టీవీ పనియే లేకుండా అయిపోయింది. ఇంతకుముందు సీరియల్ గాని, న్యూస్ గాని టీవీలో కూర్చొని చూస్తుంటిమి. అది ఆ టైంకి వస్తుంది అంటే మనం బయట ఏడన్నా ఉన్నా కూడా పరిగెత్తుకొని ఆ టైంకి ఇంట్లో వచ్చి చూస్తుంటిమి. అట్లా ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు గదా! మీరు బస్సులో ట్రావెల్ చేయండి. మీరు బయట ఎక్కడైనా పార్క్‌లో ఉండండి. ఉండండి. ఏదో ఒక ప్రోగ్రామ్ మీరు చూడాలంటే మీ మొబైల్‌లోనే అది తీసుకొచ్చేసారు. సో, టెక్నాలజీ ఎలా డెవలప్ అయితా ఉంది. సో, అదే విధంగానే మనము మన పిల్లల ముంగట రేపు మనకు మర్యాద రావాలంటే మనం కొన్ని విషయాలు మొబైల్‌లో నేర్చుకోవాలి. ఆన్‌లైన్ ఇండస్ట్రీ అంత డెవలప్ అయితుంది. ఎక్కడ వరకు డెవలప్ అయిందని ఇక్కడ పవర్ ఆఫ్ ఇండస్ట్రీ‌లో మీరు చూడొచ్చు. సో, దాదాపు ఒక 2016 నుంచి ఇప్పుడు మనం 24లో ఉన్నాం. ఇప్పుడు వరకు ఎంత పెరిగి పె ఎదు డెవలప్‌మెంట్ అనేది అయింది అనేది ఇక్కడ ఒక చార్ట్ అనేది ఇచ్చారు. అందులో మీరు మెయిన్‌గా షాపింగ్ అనేది కోవిడ్ తర్వాత మరీ విపరీతంగా పెరిగిందనమాట. ఈ 5 ఇయర్స్‌లో మీరు చూసారంటే విపరీతమైన ఇలాంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాన్సెప్ట్ ప్లస్ ఇంట్లో కూర్చొనే మీకు ఏమేమి గావాలో, ఏ టైంలో గావాలో ప్రతి ఒక్క టైంలో అన్నీ దొరుకుతుంది మనకి. సో, అది ఎలా డెవలప్ అయింది అని చెప్పి ఇది ఒక కామర్స్ ఎక్స్‌పర్ట్ వాళ్ళు వరల్డ్ లెవెల్‌లో రిసర్చ్ చేసి ఇచ్చిన చార్ట్ అన్నమాట. సో, ఇది చూడండి 2016లో ₹10,00,00,000,00,000 మన ఇండియాకి ఈ ఇండస్ట్రీ ద్వారంగా బెనిఫిట్ అనేది ఉంది. సో, 2019లో మీరు చూసారంటే ₹20,00,000,00,000. 2022 వరకే ఇక్కడ చార్ట్ ఉంది. 35,00,000 క్రోర్స్. అంటే ఇప్పుడు ఈ 22లోనే మన కోవిడ్ టైమ్‌లో వచ్చి ఇది అట్లే డబుల్ అయిందన్నమాట. 70,00,000 క్రోర్స్. ఇంకా ఇప్పుడు ఈ 2 ఇయర్స్ సర్వే ఇందులో లేదు. సో, ఈ 2 ఇయర్స్‌లో ఎంత డెవలప్ అయిందనేది మీరే ఊహించుకోవాలి. ఓకేనా? సో, ఇందులో ఆన్‌లైన్ ఇండస్ట్రీలో మీరు ఒక మండల ఆఫీస్‌లో ఎళ్ళండి, ఒక తాలూకా ఆఫీస్‌కెళ్ళండి. ఎక్కడన్నా ఏదైనా బుక్ పెట్టుకొని రాస్తున్నారా ఇయాల రేపు? అన్ని నంబర్సే. ఈ నంబర్ ఒకటి పెట్టుకోండి చాలు. నంబర్ ఒకటి పెట్టుకోండి చాలు. ఈ పేపరు, కాగితాలు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా అంటే లేదు. మొత్తం మాయమైపోయింది. సో, అంత ఆన్‌లైన్‌లో డెవలప్ అయ్యి మన ఇండియా అనేది వస్తుంది. సో, అలాంటి ఒక డెవలప్‌మెంట్ ఉండే ఒక ఇండస్ట్రీలో ఈ ఆన్‌లైన్ షాపింగ్ అనే ఒక కథ ఉంది ఇప్పుడు. అదేంటండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, స్నాప్‌డీల్, ఓలో, స్విగ్గీ ఇట్లా రెడ్ బస్సు అన్నీ ఇప్పుడు ఆటో, ఓలో అట్లా ఉండే. ఇప్పుడేంటంటే టూ వీలర్ గూడా వచ్చింది. మీరు రూ. 150 ఖర్చయిన కాడ రూ. 60 ఆ ప్లేస్‌లో రీచ్ అయితున్నారిప్పుడు. సేమ్ కావాలంటే మీరు ఏ టైంలో మిడ్ నైట్‌లో కూర్చొని నాకు 2 గంటలకు బిర్యానీ తినాలంటే ఆర్డర్ పెట్టి ఆ టైంలో వచ్చి ఇస్తున్నారు. సో, ఇలా మనం అంత డెవలప్ అయినాం. ఇదేంది ఈ ఇండస్ట్రీ పెరుగుతుంది. బట్ ఎక్కువ జనాలకి ఎందులో ఇష్టం ఇంకా మోహం ఎక్కువ ఎక్కడ అయిపోయిందంటే ఈ ఆన్‌లైన్ పర్చేసింగ్ ఉంది గదా! ప్రతి ఒక్క ఆన్‌లైన్ షాపింగ్‌లో పర్చేస్ చేయడం అనేది ఎక్కువైపోయిందనమాట. బయటికి ఎక్కడ తిరుగుతలేదు జనాలు. వాకింగ్ లేదు. దాని ద్వారంగా చాలా డిసీజెస్ గూడా వస్తుంది అన్నమాట. అది వేరే విషయం. సో, ఈ ఐటీ అనే ఒక డిపార్ట్‌మెంట్ వచ్చింది. కూర్చున్నకాడనే కంప్యూటర్ పట్టుకొని చేయాల్సిన వర్కు. సో, ఇండస్ట్రీ పెరిగినప్పుడు సో, అలాంటి వర్కర్స్ గూడా కావాలి గదా! సో, అందుకే ఐటీ ఫీల్డ్ గూడా పెరిగింది. వాళ్ళొక రేంజ్‌లో పోతున్నారనమాట. ఓకేనా. సో, ఈ విధంగా ఆన్‌లైన్ అనేది మన ఇండియాలో ఇంత డెవలప్ అయింది. ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. మేడం వేరే ఏం నాకు అర్థం కాలేదంటే ఇది మాత్రం మనకు బాగానే అర్థమయ్యుండొచ్చు గదా! సో, అట్లాంటి ఒక మంచి కాన్సెప్ట్. సో, అలాంటి ఒక డెవలప్‌మెంట్ ఉండే ఒక ఇండస్ట్రీలో ఒక సూపరాన బిజినెస్ గురించే మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఒక మంచి కంపెనీ గురించి చూడబోతున్నాం. సో, కంపెనీ ప్రొఫైల్ ఏంటి అని ఇక్కడ మీరు చూడొచ్చు. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 27 ఎన్నో రకాల కంపెనీస్ ఉన్నాయండి. ఎన్నో రకాలు ఏదేదో సిస్టమ్స్. సో, మొన్న ఒక మేడమ్ నాకు కాల్ చేశారు. టూర్ అంట. టూర్ ఇప్పుడు మీకు డొమెస్టిక్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ పోవాలంటే మినిమమ్ ఒక ప్యాకేజ్ తీసుకోండి. ఒక మెంబర్‌షిప్ తీసుకోండి. మీరు తిరగొచ్చు. ఎక్కడంటే అక్కడ ఇంటర్నేషనల్ తిరగొచ్చు. డొమెస్టిక్‌గా తిరగొచ్చు. ఇండియా లోపల అని చెప్పి కూడా ఇలా మనం ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటే అంత నవ్వొస్తుందన్నమాట. అంత ఫాస్ట్‌గా ఎళ్తున్నారు. సో, బట్ అందరూ యాక్సిస్ ఇండియా‌లలాగా ఇన్‌కమ్ ఇస్తున్నారా అంటే అక్కడ పెద్ద క్వెషన్ మార్కే. అదేందో మనం చూద్దాము. సో, ఈ కంపెనీ నేమ్ వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు. యాక్సిస్ డాట్ కామ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారంటే 27 జూలై 2018 18లో స్టార్ట్ చేశారు. సో, 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6థ్ ఇయర్ రన్నింగ్‌లో ఉన్నాము. నెక్స్ట్ జూలై వచ్చిందంటే 6థ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి 7థ్ ఇయర్‌కి మనం అడుగు పెడుతున్నాము. సో, ఒక ఆన్‌లైన్ ఇండస్ట్రీలో 5 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ స్ట్రాంగ్ గాదు. 5 ఇయర్స్ రన్నింగ్ అయిందనుకోండి, ఆ కంపెనీకిన ఒక స్ట్రాంగ్ కంపెనీ వేరేది లేదు.
అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కంపెనీ యొక్క ఎన్ని ఇయర్ అయింది స్టార్ట్ చేసి అనేది ఇక్కడ తెలుసుకోండి. సో దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటే చెన్నై క్రోంపేటలో ఉంది. కస్టమర్ కేర్ నంబర్ ఇచ్చారు 08069050505. ఓకేనా. ఇది అడ్రస్ ఎక్కడ హెడ్ ఆఫీస్ అంటే 303 సెకండ్ ఫ్లోర్ జిఎస్టీ రోడ్ క్రోంపేట్ చెన్నై. ఓకేనా. సో ఓకేనండి. ఆఫీస్ ఉంది, అన్ని ఉన్నాయి, యాప్ ఉంది. మీకు స్టోర్ కూడా ఉందా అంటే ఇప్పుడు ఆన్లైన్ స్టోర్ అంటే మీ అందరికి తెలుసు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇలా ఎలా ఉందో సేమ్ అదే విధంగా మన యాక్సిస్ ఇండియాకు కూడా ఆఫ్లైన్ స్టోర్ అనేది ఉంది. చెన్నై హెడ్ ఆఫీస్ లో చెన్నైలో ఒక స్టోర్ ఉంది, తిరుచిలో ఒకటి ఉంది. తమిళనాడులో మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. తమిళనాడు దాటి ఇండియాలో అదర్ డిస్ట్రిక్ట్ లో కూడా మనం స్ట్రాంగ్ గా చేస్తున్నాము. తెలుగులో స్పెషల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వెరీ స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. సో అక్కడ హెడ్ ఆఫీస్ అండ్ ఆఫ్లైన్ స్టోర్ ఈ ఇయర్ లోపల 6th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల డెఫినెట్ గా మనకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు స్టోర్ కూడా ఉందండి. నెక్స్ట్ మీరు చూసారంటే నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే మన కంపెనీ ఒక ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీళ్ళిద్దరు కలిసి మన కంపెనీ యాక్సిస్.com ప్రైవేట్ స్టోర్ లిమిటెడ్ అనేది తీసుకొచ్చారనమాట. సో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు అండ్ చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒక 16 సంవత్సరం నుంచి దాదాపు ఒక 40 ఇయర్స్ వరకు ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో మొత్తం ఏ టు జెడ్ అన్ని కంపెనీలలో వర్క్ చేసి ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, షేవ్ షాప్, వెస్టేజ్, ఆమ్వే, మోడీ కేర్ ఇట్లా ఎన్నో చెప్తానే ఉంటాం. హెర్బల్ లైఫ్ రోజుకు ఒకటి చెప్తా ఉన్నాము. రోజుకు ఒకటి వస్తుంది, గంటకు వస్తుంది. ఇప్పుడైతే కోవిడ్ తర్వాత మీరు చూసారంటే గంటకు ఒక కాన్సెప్ట్ వస్తూనే ఉంది. సో ఆ విధంగా సో మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. బట్ వీళ్ళిద్దరికి అయితే మీరు చూసారంటే దాదాపు 20-25 సంవత్సరం ఈ ఇండస్ట్రీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి అనుభవం ఉంది. సో వాళ్ళిద్దరూ ఎందుకు మనం వర్క్ చేస్తా ఉండాలి అని చెప్పి ఓన్ గా ఒక బిజినెస్ వాళ్ళ కాన్సెప్టే అదే. ఆ ప్లాన్ లో వెళ్ళి ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇప్పుడు ఓన్ గా పెట్టారనమాట 2018లో. సో వీళ్ళిద్దరు పెట్టినప్పుడు వీళ్ళ ఒక ఫ్రెండ్స్ ఒక 12 మంది వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీలో వీళ్ళకి 25 సంవత్సరం అంటే వాళ్ళకి ఒక 15-18 సంవత్సరం వాళ్ళు కూడా మంచిగా ఈ ఒక ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళే. సో వాళ్ళు వచ్చి చేయి పట్టుకొని మేము కూడా మీతో పాటు వస్తామండి అని చెప్పి అప్పుడు వీళ్ళు ఒక 12 మంది ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏ ఒక ఆఫీసో ఏది లేదండి. ఒక చాయ్ దుకాణంలో కూర్చొని సో ఈ మాస్టర్ మైండ్ అని చెప్తాము మేము మా బాబు సార్ని. సో అతనే వచ్చి మనకి ఇన్కమ్ కాన్సెప్ట్ అనేది ఇచ్చారు. ఒక పేపర్ పెట్టుకొని ఇద్దరు కూర్చొని స్టార్ట్ చేసిన ఒక కంపెనీ అన్నమాట. ఈ రోజు ఎంత డెవలప్ అయిందని మీరే చూడొచ్చు. సో ఆ 12 మంది ఫౌండర్ ఎఫ్డీస్ కింద 41 వీపీస్ ఉన్నారు. వాళ్ళ ద్వారంగా టీమ్ లో స్టార్ట్ అయ్యి వచ్చిన మనుషులు ఇక్కడ వచ్చి మంచిగా సంపాదన చేసి ఒక 1 crore వరకు సంపాదన చేసిన వాళ్ళకి వీపీ పోస్ట్ ఇస్తారు. అబౌవ్ 1 crore పైన సంపాదన చేసి మంచిగా ఒక అండర్స్టాండింగ్ తోటి అంటే మీరు చెప్తాం కదా ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ అనేది వేరే, జాయింట్ ఫ్యామిలీగా ఉండే ఫ్యామిలీని ఇవాళ రేపు ఎక్కడైనా చూస్తే మనకి ఎంత రెస్పెక్ట్ వస్తుందండి. అది ఒక సేఫ్ గా కనిపిస్తుంది. ఆ ఇల్లు చూస్తేనే ఇప్పుడు మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు పెళ్లి అవగానే అమ్మ నాయనను వదిలేసి మీరు సెపరేట్ గా వచ్చి ఉంటే ఎన్ని రకాల బాధ అనుభవించాలి కదా. సో ఆ విధంగానే ఒక మేనేజ్మెంట్ అనేది ఖాళీ వాళ్ళు మాత్రం ఓనర్ గా ఉంటే ఉంటదన్నమాట. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మీరు ఒక 4-5 అన్నతమ్ములు ఉన్నారా, అన్నతమ్ములు 5, మీ అమ్మ నాయన 5 అన్నతమ్ములు పిల్లలు, సో వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ అందరూ ఒక్క ఫ్యామిలీలో ఒక్క పొయ్యి పెట్టి ఒక్క దాంట్లో వంట చేసుకొని అన్నిట్లు ఒగ్గట్టుగా ఉన్నారనుకోండి, బయట నుంచి చూసే వాళ్ళు చూస్తేనే జర భయపడతారు. ఓ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ. ఒక రెస్పెక్ట్ కూడా ఉంటుంది. భయం అనేది కాదు, భయం కింద మీద చెప్పాలంటే రెస్పెక్ట్. ఈ కాలంలో ఇంత అండర్స్టాండింగ్ గా ఇంత ఇదిగా ఎట్లా వీళ్ళు ఉంటారబ్బా, ఎలా ఇంట్లో కోడలందరూ కలిసి ఉన్నారు అని మనం మామూలుగా అనుకుంటాం కదా. సో ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఈ 12 మెంబర్స్ ఎఫ్డీస్ అండ్ ఎండి, సిఇఓ వాళ్ళు ఏం చెప్పినా అట్లాగే వింటారండి. అలాంటి ఒక అండర్స్టాండింగ్ అలా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఈ కంపెనీల పిల్లర్ అంటాము మా ఎఫ్డీస్ ని. ఎండికు సిఇఓకు పెద్ద పిల్లర్స్ వాళ్ళు 12 మంది. వాళ్ళ కింద వీపీస్ వచ్చారు. వాళ్ళ ద్వారంగా వీపీస్ ని 41 మెంబర్స్ తీసుకొచ్చారు. ఈ 41 వీపీస్ వచ్చి సిఈడిస్ ని ఇప్పుడు దాదాపు ఒక 1500 మంది ఉన్నాం మేము. అందులో నేను వన్ ఆఫ్ ద సిఈడి అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా గౌరవంగా చెప్పుకుంటాను ఇక్కడ. ఎందుకంటే 10 lakhs ప్రైమ్ మెంబర్స్ ఉన్నారు మా కంపెనీలో. అందులో 1500 మంది మాత్రమే సిఈడిగా ఉన్నాం. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ నేను.
సో నెక్స్ట్ మీరు చూసారంటే ఆ సిఈడీస్ మేమందరు కలిసి ఈడీస్ ని దాదాపు ఇక్కడ 2000+ అని ఉంది. సో ఇది ఇంక్రీజ్ అయితేనే ఉంది. ఒక 3000 మంది ఇప్పుడు ఈడీస్ ఉన్నారు. ఈ ఈడీస్ కింద ఇంకా ప్రైమ్ మెంబర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అది ఇక్కడ 150 బ్రాంచ్ ఆఫీస్ ఉంది. అంటే తమిళనాడులో మాత్రమే 120, అదర్ స్టేట్ లో ఉండే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఇంకా ఒడిషా అక్కడ కూడా ఉంది మన హెడ్ ఆఫీస్. ఇవన్నీ బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి. సో ఒక చాయ్ దుకాణం కింద కూర్చొని ఒక పేపర్ లో రాసిన ఒక కాన్సెప్ట్ ఈ రోజు ఇంత ఎదిగిందంటే మీరు అందులో అండర్స్టాండ్ చేసుకోవచ్చు కంపెనీ ఎంత మాత్రం డెవలప్మెంట్ లో ఉంది, ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని మీరు తెలుసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఓకేమా మీరు నోట్లో చెప్పొచ్చు మేడం ఎన్ని ఇది స్ట్రాంగ్ అది స్ట్రాంగ్ అన్ని చెప్పొచ్చు, కానీ మాకు లీగల్ గా ఉందా, లీగల్ గా మీరు కరెక్ట్ గా మీ కంపెనీ నడుస్తుందా అని అడిగారంటే పక్కా మా దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. సో మీరు www.axis.com లో వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ISO 9000 సర్టిఫికెట్ ఉంది, IAF ఉంది. సో ఇలా ఒక 5-6 రకాల సర్టిఫికెట్స్ అనేది ఉంది. నాట్ ఓన్లీ తమిళనాడు, ఇండియాలో చేయొచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ వరల్డ్ లెవెల్లో కూడా ఈ బిజినెస్ ని ధైర్యంగా భయం లేకుండా చేయొచ్చు అనే A to Z మీరు ఒక లాయర్ తీసుకొచ్చి కూడా మన కంపెనీ చేసుకోవచ్చు. కరెక్ట్ ప్రాపర్ గా వీళ్ళు అన్ని పెట్టుకుంటున్నారా సర్టిఫికేట్ అని. సో కంపెనీ ఒక పాన్ కార్డ్ నుంచి, ఆధార్ కార్డ్ నుంచి మీకు ఒక మేనేజ్మెంట్ MD నంబర్లు అన్ని ఇవ్వాలని ఏముందండి, ఎవరు ఇస్తారు ఏ కంపెనీలో? MD సార్ ఫోన్ నంబర్ నుంచి, CEO ఫోన్ నంబర్ నుంచి, ఆఫీస్ హెడ్ ప్రియా మ్యామ్ నంబర్ నుంచి మీకు A to Z ఆ సర్టిఫికేట్ లో ఉంటుంది. సో 28 రకాల సర్టిఫికేట్ అనేది ఉంది. ఒక ప్రాపర్ గా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఒక కాన్సెప్ట్ చేయాలంటే ఏమేమి సర్టిఫికేట్ కావాలో అవన్నీ పక్కా మన దగ్గర ఉంది. అందుకని మీరు లీగల్ గా కూడా కరెక్ట్ గా ఉంది. సో ధైర్యంగా బిజినెస్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మీరు చూసారంటే యాప్ గురించి నేను ఫస్టే చెప్పిన. అంటే యాప్ ఏదో ఒకటి చెప్తారు, ఇది పేరు యాప్ డౌన్లోడ్ చేసుకో అంటారు. ప్రతి దానికి యాప్, ప్రతి మొబైల్ తీసుకున్నారంటే ఒక 20 యాప్లు ఉంటాయి. ఆ యాప్లో 20 యాప్లో ఏదన్నా ఒక యాప్లోనే ₹1 ఇన్కమ్ అనేది వస్తుందంటే ఉండదు. అనవసరంగా పెట్టుకొని ఎవరెవరో ఏదేదో యూట్యూబ్ లో పెట్టి వాళ్ళు సంపాదన చేసుకొని పోవడానికి మనం ఇక్కడ కూర్చొని సర్చ్ చేసి స్కిప్ చేసుకొని కూర్చోవాలి తప్ప ఇంకేం లేదు. మిడిల్ క్లాస్ పరిస్థితి అదే అనమాట. మనకు ₹1 వచ్చేది ఏం లేదు. సో ఇది వచ్చి చాలా మన లైఫ్ తల రాత ఉంది కదా, దాన్నే మార్చిపోయి ఒక యాప్ సో డౌన్లోడ్ ధారాళంగా చేసుకోవచ్చు. సేమ్ అదే కండిషనే ప్లే స్టోర్ పోయి ACCSYS ఇండియా న్యూ యాప్ అని వస్తుంది అనమాట. దాన్ని మీరు టచ్ చేశారంటే మెయిన్ యాప్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇంకొకటి కూడా ఉంది మనకు యాప్, యాక్సిస్ పే యాప్ అని ఉంది. ఇది వచ్చి ఏంటంటే ఇప్పుడు మీరు కరెంట్ బిల్ కట్టాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి, గ్యాస్ కి బిల్ కట్టాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి. ఇట్లా అలా కాకుండా అన్ని ఒకటే యాప్ లో చేయొచ్చు అనే విధంగా ఆల్ ఇన్ వన్ అనే యాప్ విధంగా ఇప్పుడు తీసుకొచ్చారు. సో అది కూడా మనకు ఉంది. 2 యాప్ అనేది మనకు ఉంది. సో ఇండియాలో చూసారంటే షాపింగ్ యాప్ అని చూసుకున్నారంటే మీకు లెక్కనే లేవండి, అట్లా ఉంది. ఏమొద్దు, మొన్న ఒక ఈవెంట్ కి నేను పోయినప్పుడు అక్కడ షాపింగ్ లాగా పెట్టుకున్నారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒక శారీ సేల్ అయిందంటే ఏం చేస్తున్నారు, మీ నంబర్ ఇవ్వండి మేడం, మాకు ఒక యాప్ ఉంది, యాప్ లో మేము నంబర్ ని యాడ్ చేసి ఇస్తాము, ఇఫ్ యూ వాంట్ శారీస్ ఆర్ డ్రెస్ మంచిగా ఉందా మేము మీకు ఆన్లైన్ లో బుక్ చేస్తాము, ర్యాపిడోలో బుక్ చేసి పంపిస్తాము అంటున్నారు. సో ఎలా ఉంది చూడండి, ఆఫ్లైన్ అనేది అంత ఇదైంది, బ్యాక్కి వెళ్ళిపోయింది. ఆన్లైన్ అనేది అంత డెవలప్, అన్నిటిగా ఆన్లైనే. సో షాపింగ్ ఎక్కడ ఏ యాప్ లో ఎక్కడ వెళ్ళినా ఇండియా ఫుల్ షాపింగ్ తప్ప మీకు ఎర్నింగ్ ఇగోపా నేను ₹10 ఇస్తాను అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? బాగా కూర్చొని మీరు ఆలోచించి అన్ని యాప్లు చెక్ చేయండి. మా వల్ల ₹10 మీకు ఇన్కమ్ వస్తుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఈ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవుతుందో ఆ ఇండస్ట్రీలో జనాల్ని ఏమేం చేయాలో చేసి ₹10 వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కరు ముందు ఎదగడానికే చూస్తున్నారు. మనీయే కదా. సో మనము అదే జాగ్రత్తతోటి జర ఆలోచించి ఏ యాప్ లో మనకు ₹2 వస్తుంది, ఇక్కడ ఏముంది అనేది ఆలోచించి మనం షాపింగ్ అనేది చేయాలి. మన యాప్ లో కూడా మన షాపింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల మనకు ₹2 తక్కువ వస్తుంది, డోర్ డెలివరీ ఉంది, మళ్ళీ పాయింట్ కూడా ఎక్కుతుంది. అవన్నీ నేను వెనక చెప్తాను. సో అదే మన యాక్సిస్ ఇండియా యాప్ అన్నది. సో నా ఇంతకు ముందు చెప్పినట్టు www.axis.com అనే వెబ్సైట్ కూడా మనకు ఉంది, స్కానర్ ఉంది, సో ఎవ్రీథింగ్ ఉంది అనమాట. ఎందుకు ఇదన్నీ స్పెషల్ గా ఏంటి స్కానర్ లేకుండా ఏంటి మేడం అని మీరు అనుకోవచ్చు. సో ఏది లేకుండా వచ్చిన కంపెనీ. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తున్నా 2018 నుంచి.
స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 అని మెల్లగా వాళ్ళు కంపెనీని డెవలప్ చేసుకొని, కంపెనీ నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరు కరెక్ట్‌గా, ప్రాంప్ట్‌గా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని వర్క్ చేస్తారో వాళ్ళని అంత డెవలప్‌మెంట్‌కి తీసుకెళ్తా ఉన్నారండి. సో, స్కానర్ అనేది మాకు లాస్ట్ ఇయరే వచ్చిందనమాట. అంతకుముందు ఏందంటే డైరెక్ట్‌గా బ్యాంక్‌కే నేను వర్తిస్తుండే మెంబర్‌షిప్ తీసుకోవాలంటే. అందుకే అక్కడ స్పెషల్‌గా చెప్తున్నాను. ఓకే. ఫైన్. నెక్స్ట్ వచ్చి బెనిఫిట్ ఆఫ్ ప్రైమ్ మెంబర్. ఇక్కడ ఏం చేయాలి? ఓకే. అరే మీరేంటి మేడం కథ ఇన్ని కథలు చెప్తున్నారు. సో, నాకు సంపాదన కావాలి. ఏం చేయాలి అని వస్తున్నారా? ఓకే. ఆ కాన్సెప్ట్‌కే మనం ఇప్పుడు వస్తాము. సో, ఫస్ట్ మీకు ఇన్‌కమ్ కావాలి అన్నప్పుడు మెంబర్‌షిప్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ మన యాప్ ఇప్పుడు అమెజాన్ లాగా, ఫ్లిప్‌కార్ట్ లాగా ఎవరంటే వాళ్ళు ఆర్డర్ పెట్టగానే టక్కన ఎత్తుకొచ్చి ఇచ్చేది కాదు. ఇక్కడ మన యాప్‌లో తక్కువ రేట్‌లో నీకు వస్తువులు కావాలా అంటే ఓన్లీ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే డెలివరీ చేస్తారు. ఇలా ఎక్కడైనా ఉందా అండి? ఏ యాప్‌లోనా ఉందా? ఇప్పుడు అమెజాన్‌లో ఉంది. నువ్వు మెంబర్‌షిప్ అందులో కూడా తీసుకోవచ్చు. అమెజాన్‌లో మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు కరెక్ట్‌గా ప్రాంప్ట్‌గా ఒక ఆన్సర్ చెప్తారు. 2 డేస్‌లో వస్తుంది అని చెప్తారు. కరెక్ట్‌గా డోర్ డెలివరీ చేస్తారు. క్విక్‌గా డోర్ డెలివరీ చేస్తారు. ఇలాంటి దానికి 1500 సంవత్సరాలకి కట్టుకో అంటున్నారు. 1500 అండి అది గూడా. మళ్ళా నెక్స్ట్ ఇయర్ అయిందా రెన్యువల్ కట్టాలి మీరు. అలా ఉంటదనమాట. బట్ ఇక్కడ ఏందంటే ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఇక్కడ మన యాక్సిస్‌లో మన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మన లైఫ్ 360 డిగ్రీకి కంపల్సరీ చేంజ్ అయితది. ఒకే ఒకసారి ఇక్కడ ఉండే వస్తువుల్ని మనం పర్చేజ్ చేయబోతున్నాము అంతే. సో, లైఫ్ టైమ్ మీకు ఇక్కడ మెంబర్‌షిప్ అనేది ఇస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా మీరు మళ్ళీ రెన్యువల్ కట్టండి అని చెప్పడు ఇక్కడ. ఓకేనా? సో, అదే అర్థం చేసుకోవాలి. సో, ఓన్లీ వన్ టైమ్ పర్చేస్ మాత్రమే. సో, మీరు ఏ స్టేట్‌లో, ఏ కంట్రీ‌లక్క నుంచి దుబాయ్, సౌదీ, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, యూకే ఇక్కడ నుంచి అంతా చేస్తున్నారు మన బిజినెస్. ఏ కంట్రీకెళ్ళినా, ఏ స్టేట్‌కెళ్ళినా మీరున్న స్టేట్ నుంచి పక్క స్టేట్‌కెళ్ళినా గూడా ఏ ఒక ఆఫీస్ అన్నా యూజ్ చేసుకొని మీరు ఈ బిజినెస్ చెయ్యొచ్చు. ఆఫీసే లేదన్నా గూడా ఆన్‌లైన్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చండి. అండ్ యూజర్ ఐడీ పాస్వర్డ్. మీరు ఒక్కసారి ఈ కంపెనీలో మెంబర్‌షిప్ కోసం పర్చేస్ చేయగానే మీకు ఒక ఐడీ పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తారు. అండ్ లాట్ ఆఫ్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ ఉండే ప్రొడక్ట్‌కి. సో, 365 రోజులు అంటే సంవత్సరం మొత్తం మీకు డిస్కౌంటే. అండ్ మినిమమ్ 5-50% వరకు డిస్కౌంట్ అనేది ఉంది. అది మీరు యాప్‌లో చెక్ చేసుకోండి. అండ్ ఫ్రీ డోర్ డెలివరీ లైఫ్ టైమ్‌కి ఇస్తున్నారు. ఫ్రీ ట్రైనింగ్ లైఫ్ టైమ్‌కి ఫ్రీ ట్రైనింగ్. అండ్ నో రెన్యువల్ లైఫ్ టైమ్‌కి నో రెన్యువల్. ఓకేనా? జనరేషన్‌గా మనం చేయొచ్చు. అండ్ పాసివ్ ఇన్‌కమ్ ఇదెందుకు నేను స్కిప్ చేసి వచ్చినానంటే ఈ పాసివ్ ఇన్‌కమే వేరే లెవెల్ ఇన్‌కమ్. దీనికోసమే నేను మెయిన్‌గా నెట్‌వర్క్‌లో అది ది బెస్ట్ కంపెనీ యాక్సిస్.కామ్‌ని సెలెక్ట్ చేసినానన్నమాట. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి మేడం? అంటే మనకు బాడీలో బలం ఉన్న వరకు 40 సంవత్సరాలు వర్క్ చేస్తాం. 50 ఇయర్స్ వరకు వర్క్ చేస్తాం. పోనీ 60 వరకు వర్క్ చేస్తాం. పోనీ 65 వరకు కూడా కొంతమంది వయసులో ఆ టైంలో సంపాదన చేసి రూ. 2 దాచిపెట్టుకోకుండా వాచ్‌మ్యాన్ పనికి, ఇంకా ఏజ్డ్ వాళ్ళని చూసారంటే గుడి ముంగట కూర్చొని పూలు కడతారు. అమ్మమ్మ ఏజ్‌లో ఉండేవాళ్ళు. ఇదన్నీ మన కన్నారా చూస్తూ ఉంటాం. వాళ్ళని చూస్తే నాకైతే ఒక భయం వస్తదండి. అమ్మో! మనం ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. మన లైఫ్‌లో మనము పాసివ్ ఇన్‌కమ్ తెచ్చుకోవాలి. ఏజ్ అయితుంటే మన బాడీలో బలువు ఉండదు. ఆ టైంలో మనకి ఇంట్లో కూర్చొని ఒక న్యాయంగా వచ్చే సంపాదన. అది మెయిన్ అండి. కొంతమంది ఇంట్రెస్ట్‌కిస్తారు. మిత్తులకిస్తారు. అవన్నీ పాపం అని. నేను మిత్తులకిచ్చేదే పాపం అంట. ఒకళ్ళని ఒక రూ. 1000 మీరిచ్చేసి 300 నువ్వు కట్టు అనడము, రూ. 10,000 అవన్నీ మనకు తెలుసు. అవన్నీ పాపం. వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు బాధకు తీసుకుంటారు గానీ, కట్టేటప్పుడు మనం డబుల్‌గా కట్టాలి అంటారు. ఓకేనా? అది ఎంత బాధలో వాళ్ళు ఇస్తారు. సో, అది మనకు అంటుకుంటదా? సో, ఇలా ఎన్నో అక్రమాలు చేసి లోకంలో సంపాదనేసి పెట్టుకుంటారు. అది కాదు ఇంపార్టెంటు. అది గొప్పతనం గాదు. ఒక నలుగురిని గెలిపిచ్చి, నలుగురు మన ఆశీర్వాదం మనకుండి, అందులో వచ్చే పైసల్లో మనము హ్యాపీగా ఒక పాసివ్ ఇన్‌గా వయసైనప్పుడు ఉండేది అన్నదే గెత్తండి. అది ఇక్కడ ఉంది. సో, దానికోసమే నేనైతే ఆ పాసివ్ ఇన్‌కమ్ కోసం తీసుకున్నాను. సో, ముందు కాన్సెప్ట్ చూస్తే మీకే అర్థమైతది. మేమింత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నామంటే, అంత హ్యాపీగా 5 ఇయర్స్ జర్నీ చేస్తున్నాం. యాక్సిస్‌లో కాబట్టి చెప్తున్నాను. సో, ఓకే. ఈ మెంబర్‌షిప్ తీసుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ ఎట్లా మేడం ఏంటి అంటే, ఆ మెంబర్‌షిప్ గురించి ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ ప్యాకేజ్ గ్రాసరీ. గ్రాసరీ అనేది బేసిక్ నీడ్స్. మనకు ఏమేం కావాలి? ఇల్లు, బట్టలు, పొట్టకైతే ఉప్పు, పప్పు, ఫుడ్‌కి కావాలి. సో, ఆ గ్రాసరీని ఫస్ట్ ప్యాకేజ్‌గా పెట్టారనమాట. 6,500 అనేది 60 పీవీ. ఇది తమిళనాడు వాళ్ళకి మాత్రమే. మన అదర్ స్టేట్‌లో ఉన్నాం గదా! మనకు ఒక రూ. 100 ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎక్కువుంటదనమాట.
సో ఈ గ్రాసరీ మీరు తీసుకున్నారంటే, ఈ గ్రాసరీలో ఏం చేస్తారంటే ఒక 44 ఐటెమ్స్ వాళ్ళు ఫిక్స్ చేసి పెడతారనమాట. ఫిక్స్ అంటే ఏదో వేస్ట్ సామాన్లు గాదు. అన్నీ మీకు కందిపప్పు, మినపప్పు, ఉప్పు, కారం, చింతపండు, అప్పడాలు, నెయ్యి, గోధుమ పిండి ఇలాంటివే. ఓకేనా? అప్పడాలు ఈ విధంగా కిచెన్‌కి మెయిన్‌గా జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు ఇలాంటి ఎండుమిర్చి. సో ఇలాంటి ఐటెమ్స్ వాళ్ళ లిస్ట్‌లో ఏమిస్తారో అది మీకు 44 ఐటెమ్స్ ఇచ్చేస్తారు. సో అండ్ దెన్ 2000 రూపాయలకి మీకు డిస్కౌంట్ కూపన్ ఇస్తారిక్కడ. ఓకేనా? సో ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట. ఇందులో మీరు ఏం చేస్తారు, ఒకే ఒకసారి ఈ ప్యాకేజ్‌లో మీరు పర్చేజ్ చేసి లోపల మెంబర్‌షిప్ అయిపోండి. మీరు కట్టిన అమౌంట్‌కి మీకు ప్రొడక్ట్ వచ్చేస్తది. మీరు మెంబర్‌షిప్ అయిపోతారు. లైఫ్ టైమ్ మీకు మెంబర్‌షిప్ అనేది ఉంది. లైఫ్ టైమ్ డోర్ డెలివరీ ఉంది. లైఫ్ టైమ్ ట్రైనింగ్ ఉంది. సో మీరు అయిపోయినాక జనరేషన్ నామినీ ఎవరి పేరు పెట్టుకున్నారో వాళ్ళు ఈ బిజినెస్ తీసుకొని సంపాదించొచ్చు. సో ఇన్ని అవకాశం ఉంది. ఇన్ని బెనిఫిట్ రావడానికి మనం పర్చేజ్ చేయాల్సిన విషయం ఒకే ఒకసారి పర్చేజ్ చేయాలి మనం. మనం చేయాల్సిన విషయం అదే అన్నమాట. సో ఈ అమౌంట్ చూడగానే అందరూ అక్కడ స్ట్రెంత్ చూస్తే నేను చాలా మీటింగ్‌లో చూసిన 20 మెంబర్స్ ఉంటే స్పెషల్లీ చెప్తున్నాను న్యూ గెస్ట్, న్యూగా వచ్చిన వాళ్ళు దయచేసి ఇంకా ఇన్‌కమ్ ప్లాన్ ఇవన్నీ విన్నాక మీరు బయటికెళ్ళండి. అమ్మా ఇంత కట్టాలా? అయ్యో 6,000 5,000 అని చెప్పి కొంచెం బాధపడకండి. అది కట్టితే అది కట్టేది కాదు. కట్టాలి అనే వర్డ్ యూజ్ చేయకూడదు. ఈ అమౌంట్‌కి మీరు పర్చేజ్ చేస్తే ఈ యాప్‌లో మీకు ఏమేం బెనిఫిట్ ఉంది అనేది బ్యాక్‌లో ఉంది. అది దయచేసి విని ఎళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి చూసారంటే ఉమెన్స్ కేర్ కిట్. ఇది ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చి ఇక్కడ వేస్ట్ అని మనం చెప్పలేము. అంత మంచిగా వెతికి మా ఎండీ గారు, సీఈఓ గారు ఇచ్చారు. లేడీస్ గర్భసంచి అనేది మీరు ఎన్ని కోటి రూపాయలు పెట్టినా దానికి రీప్లేస్‌మెంట్ లేదు. హార్ట్‌కి అడిగారంటే ఉంది. కిడ్నీకి అడిగారంటే ఉంది. లంగ్స్‌కి అడిగారంటే ఉంది. రీప్లేస్‌మెంట్ చేయొచ్చు. బ్రెయిన్‌కి లేదు. బ్రెయిన్‌కి లేదు. అదే విధంగా ఆడపిల్లలకి గర్భసంచి అనేది మన వంశ వృద్ధి అయ్యే ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్స్. సో దానికి మనం రీప్లేస్‌మెంట్ చేయలేము. దాన్ని కాపాడాలి. ఇయాల రేపు ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? తినే ఫుడ్‌లో కానీ, మనం వాడే వస్తువులో గానీ అన్నీ మన ఆరోగ్యం ఖరాబ్ అయ్యే విషయం లోకంలోనే ఉన్నాం. మునిగిపోయి ఉన్నాం. తప్పదు. బట్ అందులో బెస్ట్ ఏది? కొద్దిగైనా మన ఆరోగ్యం గురించి ఆలోచించి కొన్ని విషయాల్ని మార్చుకోవాలి. ఫుడ్‌లో గానీ, మనం వాడుతుండే బట్టల్లో గానీ అవన్నీ కొన్ని మార్చుకోవాలి. ఆ విధంగా నేను ఇక్కడ మనకు పెట్టిన విషయం ఏందంటే శానిటరీ నాప్కిన్ అన్నమాట. సో ఎవ్రీ మంత్ లేడీస్‌కి పీరియడ్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఇయాల రేపు మీరు చూసారంటే ఎక్కడ చూసినా ఈ ఆర్టిఫిషియల్ అదేం చెప్తారు తమిళ్‌లో నాకు తెలుసు గానీ తెలుగులో ఎలా చెప్పాలో నాకు అర్థమైతలే. టెస్ట్ ట్యూబ్ బేబీస్. దానికనే ఒక హాస్పిటల్స్ ఏడ చూసినా ఉంది. గల్లీకి ఒక 10 కిలోమీటర్‌కి ఒక హాస్పిటల్ ఉందండి. ఇప్పుడు అటు ట్రెండ్ అదే అయిపోయింది గదా! ఇంకొకటి ఐటీ ఫీల్డ్‌లో ఉన్నారు. కూర్చొని ఆ పని జేసి సో, ఒక పిల్లల్ని చూడాలంటే, కనాలంటే కొంతమంది చూసారంటే అన్ని గనం లక్షలు పెట్టినా గూడా వాళ్ళకి అవకాశం లేదనే పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి ఒక ట్రెండ్‌లో పోతుంది అన్నమాట. ఎందుకోసము? మనం వాడే వస్తువుల వల్ల, తినే ఫుడ్ వల్ల. ఓకేనా? సో, అక్కడి నుంచి మనం కొద్దిగా కాపాడుకోవాలని ఈ నాప్కిన్ అనేది పెట్టారు. సో, నార్మల్ నాప్కిన్‌కు దీనికి ఇది ఫుల్ ప్యూర్ ఆర్గానిక్ ఒక నాప్కిన్. ప్యూర్ సర్జికల్ కాటన్‌లో తయారుబడింది అన్నమాట. అలోవెరా జెల్ ఉంది. ఇందులో లేయర్స్ కూడా 10 లేయర్స్ ఉన్నాయి. సో, 5 టెక్నాలజీ ఉంది ఇందులో. సో, ఇది మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం చెప్పలేము. సో, షార్ట్‌గా మేము చెప్తున్నాము. ది బెస్ట్ ఒక నాప్కిన్. సో, మా ఇంట్లో మా పాప యూజే మాకు చాలా రిజల్ట్ వచ్చింది. మా టీమ్‌లో గూడా రిజల్ట్ వచ్చింది అన్నమాట. సో, ఈ ఒక నాప్కిన్ ఇక్కడ ఇచ్చారు. అందరి ఇంట్లో మన బిడ్డలున్నారు, అక్క చెల్లెలున్నారు, వైఫ్ ఉంది, అమ్మ ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్. సో, దీని ద్వారంగా గూడా మీకు మనీ గావాలి, నేను సంపాదన జేయాలి అంటే ఆ మెంబర్‌షిప్ కోసం లోపల ఒకసారి వచ్చి దీన్ని పర్చేజ్ చేయండి అంటున్నాము. సో, ఇది 3 రకాలుగా ఉంది. 3,700 కడితే 40 పీవీ దీనికి 14 ప్యాకెట్ ఇచ్చేస్తారు. 3,500కి మీకు ప్రోడక్ట్ వచ్చేస్తది. అండ్ దెన్ మీకు రూ. 2,000 డిస్కౌంట్ కూపన్ అనేది ఇస్తారు. ఇది వన్ ఆఫ్ ద ప్యాకేజ్. నెక్స్ట్ 4,700 కడితే 60 పీవీ. సో 18 ప్యాకెట్లు ఇస్తారు. 4,500కి మీకు నాప్కిన్ ప్రోడక్ట్ వచ్చేస్తది. 2,000 మీకు డిస్కౌంట్ అన్నమాట. అండ్ థర్డ్ వన్ 7,800 100 పీవీ 30 ప్యాకెట్ నాప్కిన్ ఇస్తారు. 7,500కి మీకు ప్రోడక్ట్ వచ్చేసింది. 2,000 డిస్కౌంట్ కూపన్ వచ్చేస్తదన్నమాట మీకు. సో ఇక్కడ ఏం చేయబోతున్నారు? వన్ టైమ్ మీరు పెద్ద ఫ్యామిలీయా, జాయింట్ ఫ్యామిలీనా 7,800 కొనండి. ఒక మిడిల్‌గా ఉన్నారా?
సో 4,700కి కొనండి. లేదా హస్బెండ్, వైఫ్ ఇద్దరే ఉన్నారా? వైఫ్ ఒక్క ఆమెకే కావాలా? 3,700కి కొనండి. 1 ఇయర్‌కి మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు మెంబర్‌షిప్ తీసుకోండి. సో నెక్స్ట్ మీరు ప్రొడక్ట్ చూసారంటే స్పైరనిలా. సో ఈ స్పైరనిలా అనేది ఏంది? సో ఇంతకుముందు నాకు కూడా యాక్సిస్ రాకముందు నాకు తెలవదండి. కానీ ఇది దాదాపు ఒక 25 ఇయర్స్ బ్యాక్ నుంచి మన ఇండియాలో చాలా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, మెయిన్ సినీ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు, పొలిటీషియన్‌లో ఉండేవాళ్ళు, అండ్ స్పేస్‌కెళ్ళేవాళ్ళు, సైంటిస్ట్ అని స్పేస్ ఎళ్ళే వాళ్ళందరూ ఇది క్యారీ చేసుకొని పోతున్నారనమాట. ఇదెందుకు అంటే మనకి ఫ్రెష్ వెజిటబుల్ ఫ్రూట్స్ ఇప్పుడు మనం స్పేస్‌కెళ్ళే వాళ్ళకి దొరకదు గదా! అక్కడ ఫ్రెష్‌గా ఉండే వెజిటబుల్ ఫ్రూట్స్ గాని వాళ్ళకక్కడ దొరకదు. అదే విధంగా మీరు చూసారంటే ఏదైనా బయటికెళ్తున్నాము సడెన్‌గా వచ్చి ఇప్పుడు మెడికల్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు, సినీ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు, షూటింగ్స్‌లో అట్లాగే టైం వెళ్ళిపోతా ఉంటది. ఏదో ఒక టైంలో మనం ఆ ఫుడ్ టైం మిస్ అయితుందా, ఆ టైంలో ఈ ఒక టాబ్లెట్‌ని మనం ఏసుకోవచ్చు. ఇది టాబ్లెట్ అనగానే భయపడకండి. ఇయాల రేపు టాబ్లెట్ అంటే అందరికి భయం. అమ్మో! గోళీలు మింగితే నా కిడ్నీ ఖరాబ్ అయితది. ఎందుకంటే అందులో గూడా మొత్తం మా మా ఇదే వచ్చింది అన్నమాట. డూప్లికేటే వచ్చింది. మొత్తం టాబ్లెట్ మెడికల్ లైన్‌లో గూడా ఒక ఒరిజినల్ ఒక టాబ్లెట్ ఉంటే అదే పేరు మీద 10 టాబ్లెట్ వస్తుంది. దానివల్ల ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. హాస్పిటల్‌కెళ్ళి గోళీలు మింగడానికే అదొకటి మైండ్‌లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఆ విధమైన గోళీలు కాదిది. ఇదొక ఆహ్, హ్మ్, బావి ఉంది గదా! స్టేగా ఉంటది గదా! నీళ్లు. ఆ నీళ్ళలో పాతుకులు అంటారు. సో, దాంట్లో తయారయ్యేది 2 గ్రామ్స్ పర్ డే తీసుకుంటే చాలన్నమాట. మనకి టాప్ నుంచి బాటమ్ వరకు అన్ని రకాల రోగాలకి ఒక మంచి మద్దనమాట. అది గాకుండా మన ఫుడ్ ఒక టైంలో తీసుకోలేదా, ఆ టైంలో ఈ ఒక 2 గ్రామ్స్‌కి పౌడర్‌గా వస్తుంది, టాబ్లెట్‌గా వస్తుంది. పౌడర్ చూసారంటే మీరు వాటర్‌లో కలిపి తాగాలి. కలిపి తాగినప్పుడు ఇప్పుడు ఫిష్ ఇట్లా పాత నీళ్ళు స్మెల్ ఎట్లా ఉంటది, అలా ఉంటే కొంతమంది అది వాసనకి తాగరు గాబట్టి టాబ్లెట్‌గా గూడా వస్తుందనమాట. టక్కనేసి నీళ్ళేసి మింగేయొచ్చు మనం. సో, అలాంటి టాబ్లెటే ఇది. టాబ్లెట్ అనగానే భయపడకండి లీడర్స్. సో, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్ ఉంది ఈ స్పైరనిలాలో. సో, మన హెల్తీ గూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం సంపాదన చేసేది. సో, అదే విధంగా నాప్కిన్ గాని, ఈ స్పైరనిలా గాని మన హెల్త్ గురించి ఇక్కడ ఈ ప్యాకేజ్ అనేది పెట్టారనమాట. 3,800కి 40 పీవీ మీకు ఇది బాటిల్ లాగా వస్తుందనమాట. ఆ బాటిల్‌లో 6 బాటిల్స్ ఇచ్చేస్తారు. అండ్ 2 నాప్కిన్ ఇస్తారు. ఇక్కడ మీకు నాప్కిన్ వస్తుంది, స్పైరనిలా గూడా వస్తుంది. 3,800కి ఫుల్ అండ్ ఫుల్ మీకు కట్టిన అమౌంట్‌కి ప్రొడక్ట్ అలాగే ఇచ్చేస్తారు. ఇంకా ఎక్స్‌ట్రా కంపెనీయే ₹2,000 మీకు డిస్కౌంట్ బోనస్ అనేది పాయింట్‌గా ఇస్తారనమాట. ఇదే 60 పీవీలో మీరు చూసారంటే ₹5,000కి 6 ప్యాక్స్ సేమ్ అదే బాటిల్ ఇచ్చేస్తారు. అండ్ నాప్కిన్ 6 నాప్కిన్ ఇస్తారు. 4,800కి ప్రొడక్ట్ వచ్చేస్తుంది మీకు. అండ్ ₹2,000 డిస్కౌంట్ కూపన్ వస్తదండి. సో, ఇది వన్ ఆఫ్ ద ప్యాకేజ్ అన్నమాట. నెక్స్ట్ మీరు చూసారంటే ట్రావెల్ ట్రాలీ కిట్. సో, ఇది గూడా చాలా మందికి మిడిల్ క్లాస్‌లో ఏందంటే బ్యాగ్ అనుకుంటానే ఉంటాము. ఏదన్నా ట్రైన్ ఇట్లా ట్రావెల్ అవ్వాలి, లాంగ్ జర్నీ అవ్వాలంటే ఇది ఇలాంటి ఒక సూట్‌కేస్ ఒకటి తీసుకోవాలబ్బా! ట్రైన్‌లో పోయినప్పుడు ఎక్కువ నాకు కూడా ఆ ఫీలింగ్ అప్పుడప్పుడు ఉంటుందన్నమాట. అనుకుంటానే ఉంటాను కానీ కొనను. అరే! ఇలాంటివి కొనాలిలే మనం ఈళ్ళెట్లా ఈజీగా లగేజ్ మొయ్యకుండా ఈజీగా అట్లా తీసుకొని వెళ్ళిపోతారు కదా! మనం కొనాలి అంటే అది నాకు కుదరనే లేదు. బట్ 26 ఇయర్స్‌గా నేను తమిళనాడు, తెలంగాణ ట్రావెల్ అయితానే ఉన్నాము. కానీ యాక్సిస్‌లో వచ్చినాక చాలా విషయాలు చిన్న ఆశలు అలాగే బెండింగ్‌లే ఉండిపోయా. అవన్నీ నాకు నెరవేరిందనమాట యాక్సిస్‌లో. సో, ఇలాంటి ట్రావెల్ ట్రాలీ బ్యాగ్ ఫస్ట్ టైము ఇప్పుడే ఒక 1 ½ ఇయర్స్ ముందు మాకు ఇది చేశారు. లాంచ్ చేశారు. సో, ఈ ట్రావెల్ బ్యాగ్ అనేది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నిత్యావసరమే ఇవన్నీ మనకి నిత్యావసరమైన ప్రొడక్ట్సే. సో, ఇది ఒక బ్యాగ్ వచ్చి మీరు చూసారంటే 6,200 60 పీవీ. అది పెద్ద బిగ్ సైజ్ ఉన్న దాంట్లో బిగ్ సైజ్ ఇస్తారు. ప్లస్ మీకు రూ. 2,000 డిస్కౌంట్ కూపన్ కూడా ఇచ్చేస్తారు. లైట్ వెయిట్ అనే కంపెనీ జర్మన్ ప్రొడక్ట్ అన్నమాట ఇది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. రఫ్ అండ్ టఫ్ వాడుతున్నాము. అది బాడీ ఉందండి. మంచిగా ఉంది. ఏ ఒక్క ప్రాబ్లమ్ లేదు. సో, ఇలాంటి ఒక ప్యాకేజ్‌లో కూడా మీరు రావచ్చు. నెక్స్ట్ వాచ్. వాచ్ కూడా మనకి వాచ్ కట్టాలనే ఆశ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. వాచ్‌ని ఆశపడకుండా ఉండే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. నాకు తెలిసిన వరకు. సో, ఇవి కూడా వాచ్ అంటే మామూలు వాచ్ కాదు. ఇది ఫ్రెషనింగ్ వాచు. దీనికొచ్చి మన బాడీ టెంపరేచర్ ఉంటే రన్ అయితదనమాట. మీరు వాటర్‌లో, రెయిన్‌లో ఎక్కడ తడిచినా ఏం కాదు. కలర్ పోదు. అలాంటి ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఇది కూడా జర్మన్ ప్రొడక్ట్. సో, ఈ వాచ్‌కి అయిన పీవీ వచ్చి 60 పీవీ రూ. 6,100. జెంట్స్, లేడీస్ ఇద్దరికి కూడా మోడల్ ఉంది. కొనుక్కోవచ్చు.
6,000 రూపాయలకి మీకు కంపెనీ వాచ్ కాయిన్ అమౌంట్ ప్లస్ మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ కూపన్ కూడా ఇచ్చేస్తారు. సో ఈ ప్యాకేజ్ కూడా మీరు రావచ్చు. నెక్స్ట్ మిక్సీ. మిక్సీ కూడా వెరీ నిత్యావసరమైన ఒక విషయమే. ఒక ప్రోడక్టే. సో ఈ ప్రోడక్ట్‌కి 6,260 పీవీ. దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ అవసరం లేదు. అది లేదంటే ఏదీ లేదు. ఆడపిల్లలకి కిచెన్‌లో ఒక చెయ్యి ఇరిగిపోయినట్టే మిక్సీ లేదంటే ఏం చేయలేము. సో కాబట్టి అది వచ్చి 6,200కి 3,800 రూపాయలకి విత్ 3 జార్స్‌తో మెరూన్ రెడ్ అండ్ బ్లాక్‌లో 2 కలర్‌లు ఇస్తారనమాట. అండ్ ఫుడ్ ప్యాక్స్ ఇస్తారు ఇక్కడ ఒక ప్యాకెట్ 1,200కి 5 పేర్ ఉంటది దాంట్లో 5 జొత్త 3,000 రూపాయలు డిస్కౌంట్ కూపన్ ఇక్కడ ఇస్తారు. ఈ ప్యాకేజ్‌లన్నీ క్లియర్‌గా మీరు మళ్ళీ మీ అప్లైనర్ తోటి ఇంకా నిదానంగా కూర్చొని ఏ ప్యాకేజ్ కావాలో అది డిసైడ్ చేసుకోండి. జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటే కంపల్సరీ ఈ ప్యాకేజ్ కన్ను మూసుకొని మనం చెప్పాలి. అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి గార్మెంట్స్ బట్టలు. సో ఇది కూడా నిత్యావసరంలో మెయిన్ అయిన విషయంలో ఒక విషయం, ఒక ప్రోడక్ట్. సో 4,850 రూపాయలు కడితే 60 పీవీ. దీనికి 2,000 రూపాయలకు మీరు ఆన్‌లైన్‌లోనో లేకపోతే కంపెనీకెళ్ళి డైరెక్ట్ ఆఫ్‌లైన్ స్టోర్‌లోనో మీకు నచ్చినది కొనుక్కోవచ్చు. సో డిస్కౌంట్ కూపన్ ఇక్కడ 2,000కి ఇచ్చేస్తున్నారు. అండ్ నాప్కిన్ ఇక్కడ 5 ప్యాకెట్ అనేది ఇస్తారు. ఈ జస్లీప్ నాప్కిన్ అనేది ప్రతి ప్యాకేజీలో పెట్టారు. ఇందులో పెద్ద 60 పీవీ అంటే 5,500. సో 2,000 రూపాయలకి గార్మెంట్స్ మీరు కొనుక్కోవచ్చు. 13 ప్యాకెట్లు మీకు నాప్కిన్ అనేది ఇచ్చేస్తున్నారు. డిస్కౌంట్ కూపన్ 2000కు ఉందండి. సో ఇది గార్మెంట్స్ ఐటమ్స్ అన్నమాట. జెంట్స్‌కి, లేడీస్‌కి ఎవరికైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫుడ్ ప్యాక్స్ అంటే ఇంతకు ముందే చెప్పినా నేను. ఇదంటే ఏంటి? ఫుడ్ ప్యాక్స్ అంటే ఏంటి మేడం అంటే ఇది కూడా హెల్త్‌కే. లేడీ, జెంట్స్ అందరూ యూజ్ చేయొచ్చు. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీ మాత్రం యూజ్ చేయకూడదు. 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల నుంచి 80 దాకా ఎవరైనా వాడొచ్చండి. ఇది వాడాలంటే ఏం పెద్ద ఇందులో రిస్క్ ఏమి ఉండదు. జస్ట్ మన అరికాల్ని నైట్ డిన్నర్ అయిపోయినాక తిన్నాక వేడి నీళ్ళలో సబ్బేసి అరికాల్ని బాగా కడిగి తుడిచి ఈ ప్యాకెట్లో వచ్చి 5 పేర్స్ అనేది ఉంటది. 5 జొత్త ఉంటదన్నమాట. ఒక జొత్తని తీసేసి 2 కాళ్ళకి పెట్టుకోవచ్చు. 2 లెఫ్ట్, రైట్ అరికాలకి మనం దాన్ని పెట్టి జస్ట్ బ్యాండేజ్ ఇస్తారు. దాన్ని అతికిస్తే చాలన్నమాట. సో ఇందులో ఏముంది మేడం అంటే అల్లం అండ్ ఉప్పు ఉంటదన్నమాట ప్రోడక్ట్. సో ఇది ఏం చేస్తుంది, ఏం వర్క్ చేస్తుందంటే ఇది ఎందుకు అరికాల్లో పెట్టాలి, దీనివల్ల ఏం లాభం ఉంది అంటే మనం బయటికి వెళ్తున్నాం, పొల్యూషన్ ఇప్పుడు ఇవాళ రేపు బ్యాటరీ స్కూటీస్ ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ కార్ కూడా వస్తుందంట. సో పొల్యూషన్ చాలా వెహికల్స్ జనాలు భూమి మీద ఎక్కువ అయిపోయారు. ఇంటింటికి 2 వీలర్ కారు. సో బయట ఏడన్నా మీరు పోయి ఇట్లా వస్తే మొత్తం పొల్యూషన్. ముక్కు మీరు నోరు ద్వారంగా పోకపోయినా కూడా ముక్కు చెవుల ద్వారంగా మన బాడీ లంగ్స్ వెళ్ళిపోతుంది. ఇది కాకుండా స్మోకింగ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అదంతా పోయి లంగ్స్ లో స్టే అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫుడ్ తింటున్నాము, ఫుడ్ లో ఉండేది కూడా మన బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్స్ ఈ విధంగా వస్తుంది. సో బ్లడ్ లో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ మనం బయట బాడీ అయితే డైలీ స్నానం చేస్తాం, శుభ్రం చేస్తామండి. సో లోపల ఏదైనా టాబ్లెట్ ఇలాంటివి తీసుకుందామంటే అది సైడ్ ఎఫెక్టే. సో దీన్ని ఎలా క్లియర్ చేయాలి, నా బాడీని ఎలా నేను క్లీన్జింగ్ చేసుకోవాలి అంటే ఆ వర్క్ ఈ ఫుడ్ ప్యాచ్ అనేది వెరీ సూపర్ గా ఒక వర్క్ అనేది చేస్తుంది అనమాట. జస్ట్ మీరు నైట్ అన్ని మన నరాలు మొత్తం అరికాలకు వచ్చి టచ్ అయ్యే వెళ్తుంది కాబట్టి అరికాల్లో మనం ఈ మెడిసిన్ వాడడం వల్ల ఎక్సలెంట్ గా మన బాడీ మొత్తం బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సో ఎక్స్ట్రా ఉండే కొలెస్ట్రాల్ తీసేస్తుంది, బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది, అన్ని ఆర్గాన్స్ ని క్లీన్జింగ్ చేస్తుంది అనమాట లోపల. సో అదే దీని వరకు. మార్నింగ్ తీసేయాలంటే బ్లాక్ గా ఉంటుంది, అది తీసి అలాగే పడేసి మళ్ళీ యూజ్ అండ్ త్రోనే 2 days గ్యాప్ లో మళ్ళీ ఒకసారి వాడాలి. తర్వాత కొంచెం మెల్లగా వైట్ గా అవుతుంది అనమాట. ఇలా 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 మీరు ఒక 3 times 5 times మన బాడీ కండిషన్ బట్టి మీరు వాడితే మీకు ఆరోగ్యంగా మొలకాల నొప్పి కానీ ఈ అరికాలు మంట, వాపు ఇవన్నీ లేడీస్కి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ తగ్గుతుంది అనమాట. సో దీనికైనా ఒక మంచి ప్రోడక్ట్. ఎందుకంటే మన యాక్సిస్ లో ఫీల్డ్ వర్క్ పోవాలంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. సో ఈ ప్రోడక్ట్ కూడా మనం వాడొచ్చండి. 4,850 రూపాయలు 60 పీవీ ఫుడ్ ప్యాచ్ మీకు 2,400 అంటే ఎంత 2 ప్యాకెట్స్ ఇస్తారనమాట. సో నాప్కిన్ ఇక్కడ 2,250 రూపాయలకి నాప్కిన్స్ ఇచ్చేస్తారు. 2000 రూపీస్ కి మీకు డిస్కౌంట్ కూపన్ ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఇంట్లో మీరు ఎవరైనా వాడచ్చు. ఇది మా అందరికి ఆరోగ్యంకి మంచిది. లేడీ, జెంట్స్, ఓన్లీ లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం వాడకూడదు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది మన దగ్గర ఉండే ప్రోడక్ట్. మీరు లోపల రావాలి, నేను సంపాదన చేయాలి, నా లైఫ్ మారాలి అనే దానికి ఎంత చిన్న కాన్సెప్ట్ పెట్టారు చూడండి. ఈ ప్యాకేజ్ లో దీంట్లో ఏదో ఒకసారి కొనాలి.
లైఫ్ లో ఎన్నో పైసలు వేస్ట్ చేస్తా ఉంటాము. ఏదేదో తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. షో ఐటెమ్ పెడతాము. షోగా ఉండే షోకేస్ లో ఉండే ఐటెమ్స్ పెడతా ఉంటాము. పిల్లలకి ఎన్నో ఇప్పిస్తా ఉంటాము. అది ఎన్నో ఒక 1 మంత్, 2 మంత్స్‌లో ఖరాబ్ అయిపోతది. ఆ పైసలన్నీ మనం లెక్క పెడితే ఎన్నో లక్షలు మనం వేస్ట్ చేస్తున్నామండి. కానీ ఈ ప్యాకేజ్ అనేది, ఈ ప్రొడక్ట్ అనేది చాలా చాలా మనిషికి ఇంపార్టెంట్ విషయం. దీన్ని ఒక్కసారి పర్చేజ్ చేయాలి అంతే. సో, ఇప్పుడు మెయిన్ అయిన విషయం ఇన్‌కమ్ గురించి మనం చూడబోతున్నాము. టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. వీళ్ళు ఎన్ని రకాల ఇన్‌కమ్ ఇస్తున్నారంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్, టీమ్ రెఫరల్ ఇన్‌కమ్, డబుల్ ఇన్‌కమ్, రీపర్చేస్ ఇన్‌కమ్, స్పెషల్ ఇన్‌కమ్ అండి. ఒక్కొక్కటి మనం డీటెయిల్‌గా చూద్దాము. ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. డైరెక్ట్ ఫస్ట్ నాకు ఏమొస్తుంది ఇక్కడ ఇన్‌కమ్ అంటే, మీరొక ప్యాకేజ్ తీసుకున్నారు. ఈ పింక్‌లో ఉండేది మీరే. యూ అనేవాళ్ళు. సో, లెఫ్ట్, రైట్ అంటే మీ మీరు పోయి ఒక ఇద్దరికి ఇవి ఒక కంపెనీలో నేను ఇట్లా జాయిన్ అయినా అనేది కాదు. వన్ టైమ్ పర్చేజ్ చేసిన. ఆ ప్రొడక్ట్ ఏమో బాగుందబ్బా! నేను వాడినా మంచిగానే ఉంది. ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు ఆ యాప్‌లో నెలకి గ్రాసరీ ఇవన్నీ నేను కొనుక్కుంటే నాకు తక్కువ రేట్‌లో ఇస్తున్నారు. ఇంటికి ఫ్రీగా డోర్ డెలివరీ వస్తుంది అని జెప్పి ఫస్ట్ మీరు మీకు మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని మీ మాటకి ఎవరు వాల్యూ ఇస్తారో, మిమ్మల్ని ఎవరు నమ్ముతారో వాళ్ళకెళ్లి చెప్పండి. మీకు విశ్వాసంగా ఉంటారు గదా! ఏదో ఒక టైంలో మీకు ఫుల్ హెల్ప్ చేసి ఉంటారు. లేదా వాళ్ళు ఒక మనీ ప్రాబ్లమ్‌లో ఉంటారు. ఇలా మనం ఫస్ట్ సెర్చ్ జేసుకోవాలి. ఒక ఆకలితోటి ఉన్నారు. వీళ్ళు కసిలో ఉన్నారు. వీళ్ళు ఎదగాలని ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ కొనడం ఇంపార్టెంట్ కాదండి. ఈడ వచ్చి స్పైరనిలా, నాప్కిన్ ఇవన్నీ కొనడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. ఓన్లీ వన్ టైమే కొనబోతున్నాము. ఎవరు లైఫ్‌లో ఎదగాలని ఉన్నారు, వీళ్ళు ముందుకు రావాలని ఉన్నారు, ఎవరి లైఫ్‌ని మనం మార్చాలి అనే వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకొని అది మీకే తెలుసు. సో, సెలెక్ట్ చేసి వాళ్ళకెళ్లి ఈ విషయాల్ని చెప్పండి. మిమ్మల్ని ఎవరు కన్ను మూసుకొని నమ్ముతారో వాళ్ళకెళ్లి చెప్తే, కన్ను మూసుకొని నీ కోసం నేను పర్చేజ్ చేస్తాపా అని వస్తారు. సో, అలాంటి వాళ్ళని ఫస్ట్ చూజ్ చేయండి. వాళ్ళు మీ క్లోజ్ ఉండాలి. రిలేషన్‌షిప్ ఆర్ వెదర్ మీ ఫ్రెండ్స్ గాని ఎవరో ఆ లిస్ట్‌లో ఒక 2 మెంబర్స్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళొచ్చి పర్చేజ్ చేశారనుకోండి. మీ కింద లెఫ్ట్, రైట్‌లో సో, మీకు పేర్ మ్యాచ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 40 పీవీ, 60 పీవీ, 100 పీవీ అన్నా. అందులో 60, 60 పీవీలో అంటే 2 ప్యాకేజ్‌లో ఇద్దరు ఉన్నారంటే ఆ 60, 60 పాయింట్ మీకు పైన లెఫ్ట్, రైట్‌లో పేర్ మ్యాచ్ అయితదనమాట. సో, అక్కడ పేర్ మ్యాచ్ అయ్యి అక్కడ మీకు రెడీగా ఉంటది. మీ వాలెట్‌లో ఉంటుంది. నెక్స్ట్ మీ కింద వచ్చిన వాళ్ళు, వాళ్ళు అదే విధంగా ఇద్దరికి వాళ్ళ మీద ఎవరు నమ్మకం పెట్టిర్రో అలా వాళ్ళు రెఫర్ చేసి ఎవరికి ఇద్దరిని పర్చేజ్ చేపిస్తారో, సో, అప్పుడు మూడో వ్యక్తి వచ్చినప్పుడు మీకు 600 అనేది టైల్ అంటాము. అప్పుడు మీకు ఇన్‌కమ్ 600 అనేది వచ్చేస్తదండి. ఈ విధంగా లెఫ్ట్, రైట్ టైల్ వస్తే మనకు ఫస్ట్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయితది. 40, 40 పీవీ అయితే 400 నుంచి వారానికి 60,000 వరకు మనం సంపాదన అనేది ఇక్కడ చేయొచ్చు. అవకాశం అనేది ఇచ్చారు. నెక్స్ట్ టీమ్ రెఫరల్ ఇన్‌కమ్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే. సో, లెఫ్ట్, రైట్ నెక్స్ట్ టైల్ మూడో పర్సన్ వస్తారు. ఇప్పుడు ఎల్ కింద లెఫ్ట్, రైట్ అయితది. ఆర్ కింద లెఫ్ట్, రైట్ అయితది. ఈ విధంగా మనం ఒక టీమ్‌గా ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటా టైమ్‌ని కూడా 24 అవర్స్‌లో మనం ఒక 8 అవర్స్ డైలీ వర్క్ చేస్తున్నామంటే ఆ 8 అవర్స్‌ని ఒకళ్ళకొకళ్ళు పంచుకొని ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసి దాని మూలం వచ్చే ఆదాయంని ఇక్కడ షేర్ చేసుకొని పోతాము. అదే ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఆ విధంగా మీకు ఇప్పుడు లెఫ్ట్‌లో ఎల్ కింద ఒక 10 మెంబర్స్ వచ్చిర్రు. పర్చేజ్ చేశారు. రైట్ కింద ఉండే ఒక 10 మెంబర్స్ పర్చేజ్ చేశారు అన్నప్పుడు మీకు లెఫ్ట్, రైట్‌లో అదే 60 పీవీ ఎగ్జాంపుల్ పెట్టారు ఇక్కడ. అది 40 కావచ్చు, 60 కావచ్చు, 100 కావచ్చు. దాన్ని బట్టి మీకు పేర్ మ్యాచ్ అయ్యి మీ ఇన్‌కమ్ అనేది వస్తదన్నమాట. సో, అట్లా 10 మెంబర్స్ వచ్చినప్పుడు మీకు 600 లెఫ్ట్, రైట్ పేర్ మ్యాచ్ అయ్యి మీకు 600 ఇంటూ రూ. 10 అండి. ఒక్క పీవీకి రూ. 10 ఇస్తారు. సో, 600 ఇంటూ రూ. 10 రూ. 6,000 మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఏంటి మేడం ఏందో లైఫ్ చేంజింగ్ అయితది అన్నారు. నా లైఫే మారిపోతదన్నారు. ఈ 600, 6,000కి నేనొచ్చి ఇక్కడ పని చేయాలా? లెక్క పెట్టకండి. ఫస్ట్ టైమ్‌కి మాత్రమే నేను చెప్తున్నాను. ఇదే పీవీ ఇక్కడ మీకు లెఫ్ట్, రైట్‌లో 6,000, 6,000 వచ్చినప్పుడు ఇంటూ రూ. 10 7 రోజుల ఇన్‌కమ్ రూ. 60,000 అండి. లంప్‌గా తీసుకున్నా. నేను కూడా తీసుకున్నా. అవన్నీ ప్రెసిడెంట్ డైమండ్ కంప్లీట్ చేసినప్పుడు 7 రోజులలో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 60,000 అనేది ఎక్కడ ఉందండి? ఎవరికొస్తది? గవర్నమెంట్ జాబ్‌లో ఉండే వాళ్ళకొస్తుందా? వస్తుంది. మంత్లీ వస్తదనమాట. 1 వీక్‌లో వస్తదా ఎవరికైనా? ఒక హౌస్ వైఫ్ స్టార్టింగే నేను చెప్పిన ఐటీ కంపెనీ అండ్ ప్లస్ ఒక హోమ్ మేకర్. ఒక హోమ్ మేకర్‌గా ఉండే ఒక వ్యక్తి ఒక 7 రోజులు 60,000 సంపాదన చేస్తే ఎలా ఉంటదండి ఆమె రేంజ్? ఆలోచించండి.
సో అదే అన్నమాట. సో 60,000 వరకు మనం ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్. ఈ క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క కాన్సెప్ట్‌లో ఉంది. మన దగ్గర ఉండే స్పెషాలిటీ ఏందంటే క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్‌లో బ్యాలెన్స్ ఇప్పుడు లెఫ్ట్ రైట్‌లో పేర్ మ్యాచ్ అయ్యి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. 3000 పాయింట్ లెఫ్ట్‌లో ఉంది. 2400 పాయింట్ రైట్‌లో ఉంది. ఇప్పుడు పేర్ మ్యాచ్ చేసి ఎంత తీసుకుంటారు? మ్యాచ్‌డ్ పీవీ 2400. అయితే మీకు 24,000 ఇన్‌కమ్ వచ్చేస్తది. ఈ మిగతా ఒక పీవీ ఉంది గదా! ఇక్కడ 3,000 2400 పోతే 600 ఉంది. ఈ 600ని ఇక్కడ మా యాక్సిస్‌లో ఉండే స్పెషల్ ఏందంటే, ఈ 600 నువ్వు పని చెయ్యి, చెయ్యకపో, నువ్వు వర్క్ చెయ్యి, ఏదైనా చెయ్యి. నువ్వు 10 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి చెయ్యి. 600 అక్కడనే ఉంటది. ఏం చెయ్యరు. ఇదే మీరు వేరే నెట్‌వర్క్‌లో మీరు చూసారంటే 1 మంతో, 1 వీకో, 2 మంత్సో, 6 మంత్సో, 3 మంత్సో టైమ్ ఇస్తారు. అంత లోపల మనం ఈ రైట్ సైడ్‌లో వర్క్ చేపిచ్చి 600ని 600 అంటే ఎంత? రూ. 6,000 మనం ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇది 60,000గా ఉండొచ్చు, 6,00,000గా ఉండొచ్చు, 6,00,00,000 కూడా ఉండొచ్చు అక్కడ. సో, దాన్ని వర్క్ చెయ్యకపోతే అక్కడ తీసేస్తారు. మైనస్ చేసేస్తారు. ఇక్కడ యాక్సిస్‌లో అట్లా చెయ్యరు. అదే ఇక్కడ ఉండే స్పెషాలిటీ అన్నమాట. నెక్స్ట్ మీరు చూసారంటే అచీవ్‌మెంట్స్ అంటే ఆశపడలేదనే మనిషి భూమిలో పుట్టనే లేదు. ఒక స్టేజ్‌కెళ్ళాలి, నాకు అందరూ నలుగురు నా కోసం చప్పట్లు కొట్టాలి, నేను ఒక మైక్ పెట్టుకొని మాట్లాడాలి, నాకు ఒక షీల్డ్ తీసుకోవాలంటే దానికి ఎవరైనా వద్దంటారా? బయట చెప్పుకుంటారు, "ఏ వద్దులేండి మా బిజినెస్‌లో నాకు అవన్నీ వద్దు మేడం. నాకు మనీ వస్తే చాలు. నేను మనీ కోసమే వచ్చిన యాక్సిస్‌కి" అంటారు. కానీ అది లోపల ప్రతి ఒక్కరికి ఉంటది. స్టేజ్‌లో ఎక్కాలి నాకు. నేను నలుగురు ముంగట అట్లా నిలబడాలి. ఆ గెత్తు అదొక గెత్తు వేరే లెవెల్ ఉంటాయి గదా! సో, ఆ అచీవ్‌మెంట్స్ అనేది గూడా ఇక్కడ చాలా సూపర్‌గా అచీవ్‌మెంట్ అనేది సాధారణంగా ఒక హౌస్ వైఫ్ దొరుకుతదా? అంత ఈజీగా దొరుకుతదా అండి? ఏదో ఒక పొలిటీషియన్ అంటే అప్పుడప్పుడు మైక్ పట్టుకొని స్టేజ్ మీద ఎక్కుతారు. ఒక కాలేజ్ గాని, ఒక స్కూల్ గాని, ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్‌కి మాత్రమే అది దొరుకుతది. సాధారణంగా ఉండే ఒక టీచర్ ఎక్కడానికి అయితదా? లేదు. సో, ఇట్లా మనం చెప్పుకుంటూ పోవచ్చు. సో, ఇక్కడ ఏందంటే ఆల్ కేటగిరీ పీపుల్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సమానంగా అచీవ్‌మెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. పెద్ద పెద్ద స్టేజ్‌లో పెద్ద పెద్ద స్టార్స్ ఎక్కిన స్టేజ్‌లో వచ్చి మనకి ఒక రికగ్నిషన్ అనేది జరుగుతుంది. రికగ్నిషన్ మాత్రం కాదు, దాంతో పాటు విత్ మనీ గూడా ఉంటదండి. అదే ఇది ఫస్ట్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్. సో, 3,600, 3,600 లెఫ్ట్, రైట్‌లో మీకు పేర్ మ్యాచ్ అయ్యి పీవీ ఉన్నప్పుడు మీకు 3,600 ఇంటూ రూ. 10 ఎంత? 36,000 మీ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. సో, ఇన్‌కమ్‌తో పాటు మీకు ఒక అచీవ్‌మెంట్, ఒక పొజిషన్ ఇస్తారు. ఈడీ అనే పోస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పోస్ట్ ఇస్తారు. సో, షీల్డ్, రికగ్నిషన్, మాల, మర్యాద అన్నీ ఉంటాయన్నమాట. సో, మీరు రెగ్యులర్‌గా మీ టీమ్‌ను వర్క్ చేసుకొని, వారం వారం వర్క్ చేసి, వారం వారం టీమ్‌లో వర్క్ చేశారంటే, వారానికి 36,000 అంటే నెలకి 1,44,000, ఇయర్‌లీ 18,72,000 సంపాదించొచ్చండి. ఒక చిన్న ప్యాకేజ్ నేను ఇంతకు ముందు చెప్పిన దాన్ని మీరు పర్చేజ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనేది ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ప్రమోషన్. ఒక్క అచీవ్‌మెంట్ ఒకసారి కాదు. మన ఈ బిజినెస్‌లో ఉంటే చనిపోయే వరకు అచీవ్‌మెంట్ మీద అచీవ్‌మెంట్, స్టేజ్ మీద స్టేజ్, షీల్డ్ మీద షీల్డ్. మా ఇంట్లో దాదాపు నేను తీసుకున్న షీల్డ్ ఇప్పటి వరకు ఒక 28 షీల్డ్ ఉన్నాయి నా దగ్గర. సో, నా లైఫ్‌లో నాకు ఇప్పుడు 46 ఇయర్స్ అయింది. 42 ఇయర్స్ వరకు ఒక షీల్డ్ కూడా దొరకలే నాకు. ఈ 4 ఇయర్స్‌లో నాకొచ్చిన షీల్డ్. ఇంకా నాకు లైఫ్‌లో ఎన్నో ఉన్నాయి షీల్డ్. ఇవన్నీ ఎంతో గొప్ప విషయం. పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయరు ఇలాంటి వాళ్ళనే చూస్తాం. వాళ్ళకి ఎన్నో షీల్డ్ వచ్చి ఉంటది. సో, మనం ఒక నార్మల్‌గా ఉంటే ఒక హౌస్ వైఫ్‌కి ఇలాంటి షీల్డ్ అని వస్తదండి. డెఫినెట్‌గా ఉండదు. అది యాక్సిస్‌లోనే. సో, అదే విధంగా నెక్స్ట్ ప్రెసిడెంట్ డైమండ్ డైరెక్టర్. డైమండ్ అయినాక ప్రెసిడెంట్ డైమండ్ కావచ్చు. అప్పుడు 60,000 ఇన్‌కము. సో, 60,000 వారానికంటే రూ. 2,40,000 పర్ మంత్. ఇయర్‌లీ రూ. 31,20,000 ఇయర్‌లీ మనం చూడొచ్చు. సో, ఇదే అచీవ్‌మెంట్స్ అన్నమాట. అండ్ దెన్ ఇంకా ఉన్నాయి. డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, డబుల్ ప్రెసిడెంట్, ట్రిపుల్ ప్రెసిడెంట్ ఇలా వెళ్తానే వీపీ ఇలా పోస్టింగ్ వెళ్తానే ఉంటదన్నమాట. సో, నెక్స్ట్ మీరు చూసారంటే మల్టిపుల్ ఐడీ బెనిఫిట్. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఓన్లీ 1 ఐడీ ఒకే ఒక ప్యాకేజీని మీరు పర్చేజ్ చేయడం వల్ల మీకొచ్చే బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే ఇది పైన మీరు చూస్తున్నారు కదా! ఇదే ఒక్క ఐడీలో మీకొచ్చే బెనిఫిట్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 16 మంది మీ కింద ఉన్నారు అంటే ఓకే. అట్ ఎ టైమ్‌లో వచ్చి పర్చేజ్ చేస్తారు మన బిజినెస్‌లో. సో, అప్పుడు మీరేం చేస్తారు? ఆ 16 మెంబర్స్‌ని ఒక 8 మెంబర్స్ మీ ఫ్రెండ్స్, 8 మెంబర్స్ మీ కొలీగ్సో లేకపోతే ఏందో మీ రిలేషన్ అని చెప్పుకుందాం. సో, ఎక్కడ ఎయడానికి వీలుందండి? మీరు 1 ఐడీలో మీరు
ఒక్క ప్యాకేజ్ పర్చేజ్ చేస్తే మీకు ఓన్లీ లెఫ్ట్ రైట్ రెండే తోవు. అక్కడ 8 మెంబర్స్‌ని ఒకళ్ళ కింద ఒకళ్ళు ఏసేయాలి. సో పేర్ మ్యాచ్ అయ్యి మీకు ఇన్‌కమ్ ఎంత వస్తదంటే 4800 మాత్రమే. సో ఈ ఒక 1 ఐడీలో మీకు లైఫ్ టైమ్ ఎప్పుడు మీరు చూసినా కూడా మీకు 60,000 కన్నా ఎక్కువ పోదు వారానికి. నెలకి 2,40,000 కినా ఎక్కువ మీరు సంపాదన చేయలేరు. అదే వర్క్ ఇక్కడ 3 ప్యాకేజ్ U1, U2, U3 పింక్‌లో 3 ఉన్నాయి కదా! అంటే 3 ప్యాకేజ్ తీసుకోండి. ఏదో ఒక ట్రాలీ బ్యాగ్, నాప్కిన్ అండ్ మిక్సీ. అలా పర్చేజ్ చేయడం వల్ల మీకు 3 ఐడీ క్రియేట్ అయిపోతది. సో ఫస్ట్ U1 కింద U2, U3 ఉంది. ఈ U1కి మీరు వర్కే చెయ్యక్కర్లే. అక్కడ ఆటోమేటిక్‌గా U2, U3కి వర్క్ చేశారంటే U1 కూడా మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తదండి. సో ఒక ఐడీకి మనం పనియే చెయ్యక్కర్లేదు. ఖాళీ 2 అండ్ 3కి మాత్రమే వర్క్ చేయబోతున్నాం. లెఫ్ట్ రైట్. సో 4 లెగ్ ఓపెన్ అయిపోతది. 4 టీమ్ మీకు వచ్చేస్తది. ఇప్పుడు అదే 16 మెంబర్స్‌ని ఇక్కడ మీరు పంచినారనుకోండి. 4 నలుగురిని. ఇప్పుడు మీరు అదే 8 మందే కదా! వర్క్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టారు. ఒక 16 మంది మీ కింద ఉంటే మీ ఇన్‌కమ్ ఏంటి అనేది. సో ఇదే రేపు 160 కావచ్చు, 1600 కావచ్చు, ఇలా మీ టీమ్ పెరుగుతా ఉండొచ్చు. అప్పుడు ఎంత ఇన్‌కమ్ వస్తదని మీరే ఊహించుకోండి. ఓకేనా? సో ఇప్పుడు 3% ఎక్కువయిందా? అదే 16 మెంబర్స్‌కి ఇక్కడ U1లో 5,400, U2లో 2,400, U3లో 2,400. సో 10,200 రూపాయలు మీ ఇన్‌కమ్ అండి. వర్క్ సేమ్. 1 ఐడీలో వస్తే 4,800. అదే 3 ఐడీలో మీరొచ్చినప్పుడు 10,200 రూపీస్. సో ఇన్‌కమ్ పెరిగిందా? సో ఇప్పుడు మీరు వీక్లీ ఇన్‌కమ్ 1,80,000 వరకు మీకు రేపు ముందు ఫ్యూచర్‌లో వస్తదనమాట. 93 లక్షలు మీరు పర్ ఇయర్‌లీ మీరు ఎర్న్ చేయొచ్చు. ఇది 3 ఐడీ ప్లాన్. నెక్స్ట్ మీరు చూసారంటే 7 ఐడీ ప్లాన్, రెయిన్‌బో ప్లాన్ అని చెప్తాం మేము. సో U1, U2, U3 అంటే ఇది 3 ఇంట్లో ఉండే హస్బెండ్ పెట్టుకోవచ్చు. U4, U5 వచ్చి వైఫ్ పేరు మీద 2 ఎయొచ్చు. U6, U7 కూతురు, బిడ్డ, కొడుకు ఉంటే వాళ్ళ పేరు మీద ఎయొచ్చు. ఇలా ఫ్యామిలీగా మీరు ఏసుకోవచ్చు. 6 ఐడీకి 6 విధమైన ప్యాకేజ్ అనేది వన్ టైమ్ పర్చేజ్ చేయాలి మీరు. అంతే అన్నమాట. సో ఇప్పుడు మీరు అదే 16 మెంబర్స్‌ని ఇక్కడ తీసుకుందాం. U1, U2, U3 ఇక్కడ ఈ 3 ఐడీకి మీరు వర్క్ చేయక్కర్లేదండి. ఓన్లీ 4, 5, 6, 7 ఈ 4 ఐడీకి మాత్రం మీరు పని చేస్తే ఇక్కడ 3 ఐడీలకి మీకు ఫ్రీగానే వస్తది ఇన్‌కమ్. అక్కడ వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 4 కింద లెఫ్ట్ రైట్, 5 కింద లెఫ్ట్ రైట్, 6 కింద లెఫ్ట్ రైట్, 7 కింద లెఫ్ట్ రైట్. సో 8 లెగ్, 8 టీమ్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో అదే 16 మందిని ఇప్పుడు మీరు చూసారంటే ప్రతి ఒక్క ఐడీలో ఇన్‌కమ్ చూడండి. U1, U1 టాప్‌గా హైయెస్ట్ 6,600. U2, U3కి 3,000. సో U4, U5, U6, U7కి 12,12,12,1200. సో టోటల్ చూసారంటే 17,400 రూపాయలు ఇన్‌కమ్. సో చూడండి వర్క్ ఒకటే కదా! ఇక్కడ U1లో చూసినా 16 మెంబర్స్. ఒక్క ఐడీ అది. U1, U2, U3 3 ఐడీస్‌లో చూస్తే కొద్దిగా పెరిగింది అన్నమాట. అదే 16 మెంబర్స్. అదే మీరు 7 ఐడీస్‌లో అదే 16 మెంబర్స్ తోటి మీరు 7 ప్యాకేజ్ తీసుకొని వచ్చినప్పుడు మీ ఇన్‌కమ్ 7% పెరుగుతదన్నమాట. ఇప్పుడు పర్ వీక్ ఫ్యూచర్‌లో మీరు 4,20,000 రూపాయలు పర్ వీక్ ఎర్న్ చేయొచ్చు. పర్ ఇయర్ ఇన్‌కమ్ 7 ఐడీలేసి మీరు కరెక్ట్‌గా 1 ఇయర్ కంటిన్యూయస్‌గా కన్సిస్టెన్సీగా గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేస్తే 2,18,00,000 తీయొచ్చు లీడర్స్. సో ఈ ఒక 7 ఐడీకి ఇక్కడ పెట్టే మీరు పెట్టుబడి అనేది జస్ట్ 35,000, 36,000. అది పెట్టుబడి కాదు, పర్చేసింగే. పెట్టుబడి అనే వర్డ్ కూడా ఇక్కడ యూజ్ చేయకూడదు. జస్ట్ మీరు అక్కడ కట్టిన పైసలకు మీరు ఈ యాప్‌లో పర్చేజ్ చేస్తున్నారు అంతే. మీకు ప్రోడక్ట్ అయితే వచ్చేస్తది. జీరో ఇన్వెస్ట్‌మెంటే ఇక్కడ. 35,000లో 2,18,00,000 సంపాదన చేసే బిజినెస్ ఏదైనా చూపియండి ఎవరన్నా. అస్సలు లేదు. వరల్డ్‌లో లేదు. సో అదే మన ది వరల్డ్ బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు మన యాక్సిస్ కంపెనీ. సో ఇది ఇప్పటి వరకు మీరు చూసిందంతా రెఫరల్ ఇన్‌కమ్. ఓకేనా? బైనరీ కాన్సెప్ట్‌లో రెఫరల్ ఇన్‌కమ్ చూశారు. ఇప్పుడు నెక్స్ట్ అది మాత్రం కాదండి. రీపర్చేస్ అని పెట్టి రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా ఇస్తున్నారు. సో వరల్డ్‌లోనే ఇండియా ఫుల్ మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా బైనరీ కాన్సెప్ట్‌లో రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా ఇచ్చే ఒకటే ఒక కంపెనీ డెఫినెట్‌గా యాక్సిస్ ఇండియానే చెప్పొచ్చు. బైనరీ కాన్సెప్ట్ ఉండే వాళ్ళు ఎవ్వరు రీపర్చేస్ ఇన్‌కమ్ ఇయ్యరు. మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో మాత్రం బైనరీలో కాదు అస్సలు ఇయ్యరు. మీరు ఏ కాన్సెప్ట్ అన్నా పోయి చూసుకోవచ్చు. ఓకేనా? సో అది ఇచ్చే ఒకటే ఒక కంపెనీ మన కంపెనీ మాత్రమే.
ఈ రీపర్చేస్ ఇన్కమ్ కూడా మీరు చూసారంటే 5 రకాలు ఇస్తున్నారు. ప్రీ డిస్కౌంట్ బోనస్, షాపింగ్ బాస్కెట్, ఫారిన్ టూర్, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్. రెఫరల్ అవార్డ్స్ రికగ్నిషన్ ఉంది. మళ్ళీ రీపర్చేస్ లో కూడా ఉంది అవార్డ్స్ అండ్ రికగ్నిషన్. అండ్ మిలీనియర్స్ క్లబ్ ఇప్పుడు రీసెంట్ గా మా కంపెనీలో కంపెనీలో వన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ సురేందర్ సార్కి 1,45,000 సంథింగ్ రీపర్చేస్ ఇన్కమ్ మాత్రమే వచ్చింది అనమాట. ఓన్లీ రీపర్చేస్ ఇన్కమ్ అబౌవ్ 1 lakh దాటి వచ్చింది సక్సెస్ టీమ్ కింగ్ సురేందర్ సార్కి. సో ఆ విధంగా ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చండి మనం. ఇక్కడ ఎలా ప్యారమైజ్ చేస్తున్నారు, మీరు యాప్కి వెళ్ళి చూస్తే ఈ ఇన్కమ్ ఎలా ఇస్తున్నారంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అంటే చాయ్ పత్తి, కాఫీ పౌడర్, పప్పు ఐటమ్స్, మసాలా ఐటమ్స్, సబ్బు అన్నీ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటికి ఒక్కొక్క పాయింట్ అనేది ఇచ్చారు. సో మీ కింద టీం వాళ్ళు లెఫ్ట్ రైట్ లో ఉండేవాళ్ళు, మీ లెఫ్ట్ రైట్ లో మీ లెఫ్ట్ లో టీమ్ లో ఎవరెవరు వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారో అది పేర్ మ్యాచ్ అయ్యి 1 PV ఓన్లీ 1 PV నుంచి కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట ఇన్కమ్. సో రెఫరల్ లో 40 PV నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక్క PV లెఫ్ట్ రైట్ లో పేర్ మ్యాచ్ అయినా కూడా మీకు 10 రూపీస్ పడిపోతుంది. ఓకేనా. సో 2,500 PV లెఫ్ట్ రైట్ లో పేర్ మ్యాచ్ అయితే 10 రూపాయల నుంచి మీరు ఈ 2,50,000 వరకు ఇక్కడ సంపాదించండి. 10 రూపీస్ నుంచి 2,50,000 వరకు మంత్లీ ఇస్తారు. ఇది రెఫరల్ ఇన్కమ్ వీక్లీ ఇస్తారు. ఇది డిఫరెన్స్ అనమాట. సో ఇందులో కూడా ఫ్రీ టూర్స్. ఇప్పుడు టూర్ పోవాలంటే ప్రతి ఒక్కరికి ఆశనే. సో నేను బయట దేశం పోవాలప్ప అనేది మిడిల్ క్లాస్ వాళ్ళ ఒక పెద్ద కళ అనమాట. నేను పోనా, మలేషియా పోవాలి, సింగపూర్ పోవాలి, లండన్ పోవాలి అని. కానీ మన ఫినాన్షియల్, మన కష్టం, మనకు ఇంట్లో ఉండే ప్రాబ్లము, ఎవ్రీ మంత్ వచ్చే శాలరీని అట్లాగే అడ్జస్ట్ చేసుకొని అది కళలోనే వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా. సో అలా కాకుండా మన డ్రీమ్ లో ఏముందో దాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తారు. ఇక్కడ వచ్చే రీపర్చేస్ ఇన్కమ్ ని ఎత్తి కొంచెం సేవింగ్ లాగా చేసి పెట్టి దాంతో సో మనని బయట ఫ్రీ ట్రిప్ కూడా తీసుకెళ్తారనమాట. మన ఆశని ఫుల్ఫిల్ చేస్తారు. ఎందుకు ఇవన్నీ పెట్టారంటే మన కంపెనీలో మన MD CEO కూడా అలాంటి ఒక ఆశలన్నీ వాళ్ళకు ఒకప్పుడు ఉండే మిడిల్ క్లాస్ గా ఉండి సో వాళ్ళ ఫీలింగ్స్ ని నా కంపెనీలో ఉండే ప్రతి ఒక్కరు మైండ్ లో ఉండేది నేను ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి చూసి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడ మీకు పెడుతున్నారు. సో ఇది రీపర్చేస్ ఇన్కమ్. ఇంకా మోర్ డీటెయిల్స్ మీరు అప్లై అడగొచ్చు. సో రికగ్నిషన్, ఫారిన్ టూర్ ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడెక్కడ పోయి వచ్చింది మన కంపెనీ ఈ 5 years లో 6 years లో అనేది మీరు చూడొచ్చు. 2019 మలేసియా ఫ్రమ్ ఫ్లైట్ లో 60 మెంబర్స్ 60 మెంబర్స్ వెళ్ళారు. 30 మెంబర్స్ ఫ్లైట్ లో ట్రావెల్ థాయిలాండ్ వెళ్ళారు. 2022లో 300 మంది ఫ్లైట్ ట్రావెల్ మలేసియా 2023లో వెళ్ళారు. అదేవిధంగా మీరు చూస్తుంటే 240 మంది 240 మెంబర్స్ వచ్చి కొడైకెనాల్లో ట్రైన్ లో వెళ్ళారు 2021లో. సో మేము అప్పుడే 2000 నేనైతే జాయిన్ అయి ఉన్న స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అప్పుడు హరిప్రకాష్ సార్ టీమ్ లోనే ఒక 450 మెంబర్స్ వెళ్ళారు. సంతోష్ సార్ వీళ్ళ హెడ్ లో. ఎలా ఉంటది ఆలోచించండి. 10 మంది మన ఇంట్లో కలిసిపోతేనే గోల చేస్తాం. 450 మెంబర్స్ ఒక ట్రైన్ లో ఒకే కాన్సెప్ట్ తోటి ఒక కంపెనీ నుంచి వెళ్తే ఎట్లా ఉంటది. సో అలా సాధించారు అనమాట. అదేవిధంగా గోవాకి 180 మంది ఫస్ట్ ఫ్లైట్ ట్రావెల్ మాకు ఎక్స్పీరియన్స్. సో నేను కూడా వెళ్ళిన అనమాట అందులో ఫ్రీ ట్రిప్. సో నెక్స్ట్ మెగా కార్నివల్. ఇక్కడ కార్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళకి సో అలంకారం చేసి వాళ్ళని పువ్వు దండాలు వేసి వాళ్ళకి రికగ్నిషన్ షీల్డ్ అని ఇస్తారనమాట. అది జరిగిన కార్ చివరి ఇప్పుడు మళ్ళీ వచ్చి డైమండ్ షోకేస్ మళ్ళీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరిలో పెట్టబోతున్నారు. సో ఇవన్నీ కంపెనీ ఈవెంట్. 5th యాన్యువల్ ఫెస్ట్. సో లాస్ట్ 5 years కంప్లీట్ అయినాక చాలా గ్రాండ్ గా వేరే లెవెల్ లో చేశారు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చెన్నైలో అనమాట. సో 10,000 మెంబర్స్. అక్కడ వచ్చిన యాంకర్ సినీ ఫీల్డ్ లో ఉంటే ఆమె వచ్చి చాలా షాక్ అయిపోయింది. అసలు మేము ఫిలిం అవార్డు ఇలాంటి దాంట్లో ఫిలిం రిలీజ్ చేయడానికి లేదా గొప్ప నెట్వర్క్ కాదు సారీ పొలిటీషియన్ లో ఉండేవాళ్ళు ఇలాంటి దానికే మేము యాంకరిజం చేసినాం. కానీ ఇలాంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ టైం 10,000 మందిని చూసేది ఇక్కడనే అండి, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అని చెప్పి ఆమె కూడా షాక్ అయింది. సో ఆ విధంగా మిరాకల్ గా ఒక 5th యాన్యువల్ డే అనేది చేశారనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూస్తారంటే ఇక్కడ ఫ్యూచర్ విజన్. సో ఫ్యూచర్ విజన్ ఎవ్రీ ఇయర్ ఏం చేసుకొని పోవాలి అనేది వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఎక్సలెంట్ గా తీసుకెళ్తున్నారండి. సో 5,000 crores వచ్చి టర్న్ ఓవర్ అవ్వాలి అనేది. అదేవిధంగా more than 10,000 ప్రోడక్ట్ ఇది కూడా ఎక్కువైంది. 5 lakhs మెంబర్షిప్ అన్నారు, 10 lakhs అయిపోయినాము. ఆల్ ప్రాసెస్ ఇన్ 1 app యాక్సిస్ పే యాప్ వచ్చేసింది.
అండ్ డోర్ డెలివరీ ఓన్ వెహికల్ ఇంకా అది రాలేదు మనకి. ఆఫ్‌లైన్ స్టోర్ గూడా 2 వచ్చేసిందనమాట. 500 కార్ అచీవర్ దాని కింద దాటి ఎళ్ళిపోయినాం. దాదాపు 800, 900 మెంబర్స్‌కి ఎక్కువనే అయిపోయారు. సో, అది ఫ్యూచర్ ప్లాన్. నెక్స్ట్ యాక్సిస్ ఉమెన్స్ ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు వస్తుంది గదా! జనవరిలో మళ్ళా ఈ ఇయర్‌కైన ప్లాన్ అనేది చేసుకుంటారనమాట. ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి అనే ప్లాన్ అనేది ఉంటది గదా! సో, అదే విధంగానే మన యాక్సిస్ కంపెనీలో గూడా యాక్సిస్ ఉమెన్ కాంటాక్ట్‌లో ఉండే ఇప్పుడు ఈ ఒక మీటింగ్ ఈ టైంలో మీరు వింటున్నారు గదా! ఇక్కడ ఉండే క్వీన్స్ అన్నమాట వీళ్ళందరూ. సో, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ, ఇంగ్లీష్ ఈ విధంగా ఆల్ లాంగ్వేజ్‌లో ఏ ఒక భారపక్షం లేకుండా నీ టీము, నా టీమ్ కోసమే చెయ్యాలి అనకుండా యాక్సిస్‌లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ప్రతి లాంగ్వేజ్‌లో కూడా ఎదగాలి అని చెప్పి వాళ్ళు అడగగానే ఒకళ్ళకొకళ్ళు ఒక పెద్ద అండర్‌స్టాండింగ్ తోటి చేసుకుంటాం. అది గొప్పతనం అన్నమాట. సో, దీన్ని కరెక్ట్‌గా తీసుకెళ్ళే ఒక మా క్వీన్ షాలిని మేడంకి ఈ టైంలో నేను చాలా పెద్ద థాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మా రాజా సార్ సో, ఇద్దరు స్టార్ట్ జేసిన విషయం ఈ ఒక వుమెన్స్ కాంటాక్ట్. సో, వీళ్ళందరిని గౌరవం చేసే విధంగా వీళ్ళని గూడా పిలిచి ఒకసారి సో, మాకు షీల్డ్ అనేది ఇచ్చి చాలా హ్యాపీగా ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట. సో, అందరూ నిజంగా చూసాలంటే సోషల్ సర్వీస్ చేస్తారు అన్నట్టే అనిపిస్తది నాకైతే ఈ ఫేస్ చూస్తే. సో, ఇప్పుడు నా టీము నాకున్నారు. నేను మాత్రం జేసుకోవాలి అనకుండా ఎవరి కోసం